శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సంకల్పాలతోటి స్థితి తయారవుతుంది. స్థితి ఆధారంగా కర్మలు ఆచరించినప్పుడు మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాము. ధారణ, సేవ రెండు జరుగుతాయి. నిన్న మనం క్లాస్ ఎక్కడ ఆపామంటే 3 మురళీలను తీసుకున్నాం. మనం గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాము. ఈ 3 మురళీలు పక్కన పెట్టుకుని చదువుకుంటే బాబా వేరు వేరు శ్రీమతాలు ఇస్తూ ఉంటారు. ఏ సందర్భంలో ఏ శ్రీమతం వాడాలా అన్నదే మనకు తెలియాలి. ఒక ఉదాహరణ ఏం చెప్పుకున్నాం? అమృతవేళ, గంటల యోగం, యోగి జీవితం. ఏది చెయ్యాలి అని అంటే ప్రైమరీ స్టేజ్, ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ అడ్వాన్స్డ్ స్టేజ్. ఇలా ఎక్కడెక్కడ బాబా ఏమేమి శ్రీమతాలు ఇస్తున్నారో చూసుకుని మన స్టేజ్, మన స్థితి ఏంటో చూసుకుని దానికి అనుగుణంగా మనము ఆ శ్రీమతాన్ని పాటించాలి. అంతేగాని ఎప్పటికీ మేము ప్రైమరీ స్టేజ్ లోనే ఉంటాము, ఏదో ఒక వాక్యాన్ని మాకు అనుకూలంగా ఉన్నది పట్టుకుని చేస్తాము అని అంటే మాత్రము ఏదైతే మనం ఆ సూర్యవంశంలో బ్రహ్మబాబా బాప్ సమానంగా అవ్వాలనుకుంటున్నామో అవ్వలేకపోతాం. రివైజ్డ్ కోర్స్ అనేది పూర్తిగా చదవాల్సిందే. ఏ సందర్భంలో బాబా ఏ శ్రీమతం ఇస్తున్నారు అన్న అవగాహన చాలా అవసరం మనం ధారణ చేయాలంటే. అది లేని రోజున ఏమైపోతుందంటే, నిన్న ఉదాహరణ ఇచ్చినట్టు మన చేతిలోకి జ్ఞానధనాన్ని వచ్చినా గానీ పారేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రతి నిమిషం నేను గమనించి చూస్తుంటాం కదా, ఫస్ట్ అందరు చేసే పని ఏంటంటే బాబాని పక్కన జరిపేసేయడం. ఆ బాబాని పక్కన జరిపేసి వ్యక్తుల యొక్క జంజాటంలోకి వచ్చేస్తాం. మనం ఆల్రెడీ ఒక మురళి చెప్పుకున్నాం. ఏమని? పరివారం పట్ల ప్రీతి ఉండాలా అని చెప్పి. ఎందుకు ఉండాలి? రాజకుటుంబాల్లోకి వచ్చే వాళ్ళు ప్రజల్ని పరిపాలిస్తారు కాబట్టి ఆ ప్రజలంతా నా వాళ్ళు అని అనుకునే భావన ఇక్కడే రికార్డ్ అవ్వాలి. కానీ ఇక్కడ పరివారాన్ని చూసి భయపడిపోవడము, అబ్బా వీళ్ళ అనుకోవడము, అసలు వీళ్ళు దైవీ పరివారం అని ఎలా అవుతారు, వీళ్ళ ప్రవర్తనలు చూస్తే ఇలా ఉన్నాయి, ఇవన్నీ ఆలోచిస్తున్నామంటే వ్యర్థం ఆలోచిస్తున్నాం అని అర్థం. బాబా మనకి ప్రాప్తులు ఇస్తున్నాను అని చెప్పాడు. అంటే ఖజానాలు ఇచ్చాను. నిన్న ఖజానాల గురించి ప్రశ్న అడిగాను. అందరూ చెక్ చేసుకున్నారు ఎంతవరకు వచ్చారని. కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతాను, బాబా ఇచ్చే ఖజానాలు ఏంటని. అప్పుడు అందరూ కరెక్ట్ ఆన్సర్ పెట్టగలగాలి. ఎందుకంటే నిన్న పెట్టినప్పుడు ఒకరిద్దరే పెట్టారు కానీ మిస్ అయిపోయినాయి అటు ఇటు. ఎందుకంటే మనకి ఏం ఖజానాలు ఇస్తున్నారన్న అవగాహన మనకుంటే అది పెట్టుబడిగా పెట్టి మనం ప్రాప్తుల వరకు రాగలుగుతాం. ఇక్కడ బాబా మనకి ఏవైతే ఈ ఖజానాలు ఇచ్చారో ఇవి గనక తీసి వాడినప్పుడు ప్రత్యక్ష ఫలం అన్నది వస్తుంది. అందరు ఏంటంటే ఎక్కడో సత్యుగం అని చెప్పేసి అటువైపు చూస్తున్నారు. కానీ యాక్చువల్ గా మనం పురుషార్థం చేస్తుంది కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అన్న చెకింగ్ ఇప్పుడే ఇచ్చేసాడు మనకి. మనం మురళి కూడా చెప్పుకున్నాం. ఏమని? ఇప్పుడు ఏదైతే మీరు చేస్తారో దీనికి డబుల్ ఫలం, ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలం రెండు రావాలి. ఒక చెకింగ్ పాయింట్ ఏంటి? మనం కరెక్ట్ గా పురుషార్థం చేస్తున్నాము. స్థూలంగా అయితే మన ఆరోగ్యం బాగవ్వాలి, సూక్ష్మంగా అయితే మనకు శాంతి అనుభవం అవ్వాలి, సంతృప్తి అనుభవం అవ్వాలి, అతీంద్రియ సుఖం అనుభవంలోకి అవ్వాలి. అది ఇక్కడే జరగాలి, అది అక్కడ కాదు. ఇక్కడ మనకు అనుభవంలోకి వచ్చింది అని అంటే పురుషార్థం కరెక్ట్ గా చేస్తున్నామని అర్థం. ఎక్కడో ఎవరు చూసారులే, ఎవరు పెట్టారులే అని చెప్పేసి కాకుండా ఆయన ఇక్కడే చూపిస్తాను అంటున్నాడు. ఆ తర్వాత ఆ పరివర్తన జరిగినప్పుడు అప్పుడు ఆ మహల్ అవన్నీ తర్వాత గాని స్థితి మాత్రం ఇక్కడే తయారవ్వాలి. అంటే సత్యుగి స్థితి ఇక్కడే తయారవ్వాలి.
ఆ తర్వాత ద్వాపర యుగంలోని పూజ్య దేవతా స్వరూపాలని ఏదైతే అంటున్నాడో ఇది కూడా ఇక్కడే తయారవ్వాలి. ఏమంటే ఇక్కడ జ్ఞానం తీసేసుకొని సత్యుగానికి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆ స్వదర్శన చక్రంలోని ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలు అవ్వాలంటే ఏం చేయాలనేది చాలా మటుకు మిస్ అయింది. సో కొంత జ్ఞానమే తీసుకున్నారు. అంటే సృష్టి చక్ర జ్ఞానంలో బిట్టుని తీసుకున్నారు. సంగమం నుంచి సత్యుగానికి వెళ్ళిపోతాం. అంతవరకే రికార్డింగ్ లోకి తెచ్చుకుంటున్నారు చాలా మంది. అప్పుడు ఏమైతది? క్రిస్టియన్స్ ఇస్లాంలోకి వెళ్ళిపోతది. ఎందుకంటే వాళ్ళ లెక్కన మొత్తం 84 జన్మలన్నయి వాళ్ళ పుస్తకాల్లో రాసలేదు. ఒక ఆత్మకి పునర్జన్మ ఉందన్న కాన్సెప్టే లేదు అక్కడ. ఎందుకు? ఇక్కడ ఆధారమూర్తులు ఆ విషయాన్ని ఎగరగొట్టేశారు. రికార్డింగ్ లోకి తెచ్చుకోలేదు. పురుషార్థం అన్నది కూడా చేయటం లేదు. సో ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ మురళిలో 6th ఫిబ్రవరి నిన్న ఎక్కడైతే నేను క్లాస్ ఆపాను 6th ఫిబ్రవరి 1977 లో బాబా ఏం చెప్పారు? ప్రభువుకి ప్రియంగా అవ్వాలి కానీ విశ్వానికి అవ్వద్దు అన్నాడు. సో 6th ఫిబ్రవరి సంపూర్ణీలు ఎదురుగా పెట్టుకొని చూడండి. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇలా చెప్తూ ఉంటే ఒక పాయింట్ విని ఒక పాయింట్ ఎగిరిపోయి కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే దీని తర్వాత మురళి సంగమయుగి డిగ్రీ చదివేసరికి ఇంకెక్కువ కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడే మీకు కరెక్ట్ గా ట్రాక్ పడింది అని అంటే ఆ డిగ్రీ వరకు రాగలుగుతారు. సో 6th ఫిబ్రవరి 77 మురళి ఏదైతే ఉందో పేజ్ నంబర్ 357 లో పై నుంచి 4వ వాక్యం. బాబా ప్రభు ప్రియంగా అవ్వండి కానీ విశ్వానికి కాదు అని చెప్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు అంటున్నాం. సో ఏం చేస్తున్నాం ఇక్కడ? విశ్వానికి ప్రియంగా అయ్యే విధంగా ఉన్నామంటే ఈశ్వరీయ మర్యాదలను వదిలిపెట్టేసి లౌకిక మర్యాదలు ఎక్కువైపోయాయి. లోక మర్యాదల ద్వారాకి ఎక్కువైపోయి విశ్వానికి ప్రియంగా అయిపోతున్నాం. ఎందుకనంటే పరివారంతో డీల్ చేయాలంటే భయం. మనకు అమ్మో మనల్ని చెడుగా మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి. సో ఆ రకంగా ఎప్పుడైతే ప్రభువు చెప్పింది పూర్తిగా పాటిస్తామో అప్పుడు ఆత్మాన స్థితి. సో మురళి చదివేటప్పుడు ఏం చేయాలి? ఎక్కడ బాబాయ్ విషయం చెప్పారు? సో ఫస్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. ఈ అనుభూతి ద్వారా ముక్తి. సో ఇందులో ఏమంటున్నాడు ఆయన? మీకు అనుభూతి రియలైజేషన్ అయిందా అంటున్నాడు. సో రియలైజేషన్ అవ్వాలి అని అంటే ప్రభువుకి ప్రియంగా అవ్వాలి, విశ్వానికి కాదు. ప్రభువు చెప్పిన సంగమయుగి మర్యాదలు, ఈశ్వరీయ మర్యాదలు పాటించాలి, లోక మర్యాదలు కాదు. సో మురళి చదివేటప్పుడు ఏదో ఒక వాక్యాన్ని పట్టి ముందుది వెనకది ఎగరగొట్టేసామంటే మాత్రం రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతాం. సో ఇక్కడ ప్రభువుకి ప్రియంగా అవ్వండి, విశ్వానికి కాదు అని ఎక్కడ చెప్పాడైనా రియలైజేషన్ అవ్వాలి. ఫస్ట్ లైన్ కి రావాలి. ఆ రివైజ్డ్ కోర్స్ మురళీలంతా స్టార్టింగ్ లోనే బాబా చెప్పేస్తారు అసలు ఏంటి టాపిక్ అని చెప్పి. సో నెక్స్ట్ ఇప్పుడు 12th డిసెంబర్ 1978 మురళి. ఈ మురళిలో ఏం చెప్తున్నారు? పరోపకారిగా అవ్వాలంటే ఏం చేయాలని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ముక్తి ఏదైతే అనుభూతి జరగాలన్న చోట ఇతరుల బలహీనతలు పరిశీలించొద్దు, ఇతరుల బలహీనతల విస్తారంలోకి వెళ్ళొద్దని కూడా చెప్పారు. ఈ మురళిలో ఏం చెప్తున్నారు? ఇతరుల బలహీనతలు పరిశీలించండి అంటున్నాడు పరోపకారం అవ్వాలి అంటే. సో అక్కడేమో చూడొద్దు, అక్కడేమో ప్రభువుకి ప్రియంగా అవ్వాలంటున్నారు, విశ్వం గురించి చూడొద్దు అంటున్నారు, మళ్ళీ బలహీనతలు చూడొద్దు అంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో అందరినీ పట్టించుకోమని చెప్తున్నారు. రాబోయే మురళిలో చూస్తే పూర్తిగా అసలు ఎవరితోటి అసలు అవికర్మలు చేస్తున్నారంటేనే స్నేహంగా ఉండకండి, స్నేహాన్ని చూపించొద్దు అన్నాడు. ఈ మురళిలో చూస్తేనేమో పరోపకారిగా అందరికి పట్ల స్నేహం ఉండాలి అంటున్నాడు. సో సంగమయుగి డిగ్రీ మురళి కూడా 3 మురళిలు పోస్ట్ చేశాం గ్రూప్ లో. అందులో ఏమంటున్నాడు? వికర్మలు చేసే వాళ్ళ పట్ల స్నేహంగా ఉండొద్దు, ఇముడ్చుకోవద్దు అన్నాడు. సో 3 మురళిలు ఎంత తేడా వచ్చాయో చూసారా? ఇక్కడే మన క్లారిటీ అవసరం. సో ఏ సందర్భంగా ఏం చెప్తున్నారు? సో అనుభూతి అవ్వాలి అంటే పూర్తిగా ఆత్మాన్న స్థితికి రావాలంటే బాబా చెప్పింది ఇంకా పూర్తిగా ఉన్నట్టు పాటించాలి. ఇక్కడే నెక్స్ట్ సేవ. సో సేవలో నిన్న ఎక్కడ చెప్పుకున్నామో పేజ్ నంబర్ 51 లో ఉన్నాము. సో ఇక్కడ అపకారికి ఉపకారం చేసేవారు, నిందించే వారిని దగ్గరికి తీసుకునేవారు, పరోపకారులు పరోపకారి అంటే బికారిని సంపన్నంగా చేసేవారు, అపకారికి ఉపకారం చేసేవారు, నిందించే వారిని దగ్గరికి తీసుకునేవారు. సో ఈ రకంగా చేసినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా విశ్వానికి ప్రియంగానే అవుతాం, అపకారికి కూడా ఉపకారం చేసి. సో విశ్వానికి ప్రియంగా అంటే వెంటనే ఏమవరు, తిరుగుబాట్లు వస్తాయి. ఇప్పుడు బ్రహ్మబాబాని చూస్తే ఎంతో తిరుగుబాటు వచ్చింది. మరి ఆయన విశ్వానికి ఏమైనా ప్రియంగా అయ్యారా? అవలేదు కదా. అది విశ్వానికి ప్రియంగా అవ్వాలి, ప్లస్ పరివారం నుంచి కూడా
సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా సర్టిఫికేట్ తీసుకోవాలని ఉంది. సో 3 మళ్ళీ ఇక్కడ చూస్తే ఒకటికొకటి పరస్పర విరుద్ధంగా ఉంటాయి. సో అది ఏంటా అన్నది ఇంకొంచెం మనం ఎగ్జాంపుల్స్ తోటి తెలుసుకుందాము. సో అప్పుడు మనకే అర్థమవుతది పరివారంతోటి ఏ రకంగా ఇచ్చేయాలి. సో అందరిని కలుపుకొని వెళ్ళాలి. ఎక్కడ స్నేహంగా ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. ఇవన్నీ తెలిస్తే అప్పుడు ఆ రాజకుటుంబాల్లోకొస్తారంటే ధర్మాన్ని బోధిస్తున్నాడు. ప్రజలను ఎట్లా పరిపాలించాలి, సంబంధాలను ఎలా నిర్వర్తించాలి అన్నది బాబా ఇక్కడే మనకి సంగమంలో నేర్పిస్తున్నారు. సో పరోపకారి అంటే బికారిని సంపన్నం చేసేవారు, అపకారికి ఉపకారం చేసేవారు, నిందించే వారి దగ్గరికి తీసుకునేవారు. పరోపకారులు తమ శుభ భావనతో, స్నేహంతో, శక్తితో, మధుర మాటతో, ఉత్సాహ ఉల్లాసాల యొక్క సంయోగంతో బలహీన ఆత్మను శక్తివంతులుగా తయారు చేస్తారంటే బికారిని చక్రవర్తిగా చేస్తారు. ఇది యాక్చువల్ గా మనం సేవ చేయాల్సిందంటే అందరినీ వారసులుగా చేయాలి. మనం ఇప్పుడు అందరినీ వారసులుగా చేయకుండా బానిసలుగా చేస్తే మాత్రం బాబా చెప్పిన శ్రీమతానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే. సో ప్రతి ఒక్కరికి ఖజానాలు ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళని శక్తిశాలిగా చెయ్యాలి, జ్ఞానవంతులుగా చెయ్యాలి. పరోపకారులు త్రికాలదర్శిగా ఉంటారు కనుక ప్రతి ఆత్మ యొక్క సంపూర్ణ సహయోగాన్ని ఎదురుగా ఉంచుకుని ప్రతి ఆత్మ యొక్క బలహీనతను పరిశీలించి ఆ బలహీనతను స్వయంలో ధారణ చేయరు కానీ ఆత్మ యొక్క బలహీనత అనే ముళ్ళును కళ్యాణకారి స్వరూపంతో సమాప్తి చేస్తారు. ముళ్ళుకి బదులు ముళ్ళుని కూడా పువ్వుగా చేస్తారు. సో ఈ మురళిని ఏం చెప్తున్నాడు? డాక్టర్ అవ్వమని చెప్తున్నాడు. సో డాక్టర్లు ఏం చేస్తారు? రోగాల్ని పరిశీలించుకుంటారు కానీ వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ రోగాలు వాళ్ళకి అంటుకోవు. అంటు రోగాలు ఉన్న టైంలో కూడా డాక్టర్లు వచ్చి చేస్తూ ఉంటారు. ఈ అనుభూతి ద్వారా ముక్తి అన్న మురళిలో బలహీనతలు విస్తారం చెయ్యొద్దు, చూడొద్దు, పెట్టొద్దు అని ఎవరికి చెప్తున్నాడు? రోగులకు చెప్తున్నాడు. ఎందుకంటే రోగులు బలహీనంగా ఉంటారు కాబట్టి ఈ కామక్రోధ లోభమోహ అహంకారం ఏవైతున్నాయో అవి అంటు రోగాలు ఇవన్నీ. ఇవి ఏ రకంగా అంటించుకుంటాం మనము? ఎవరిలో అన్నా మనం లోభాన్ని చూసామంటే వీళ్ళు ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళే పీక్కు తింటారు అన్నామంటే లోభాన్ని అబ్జార్బ్ చేసేసాం. ఎవరైనా కోపంతో ఉన్నారనంటే వీళ్ళ కోపం ఎక్కువ అంటే వాళ్ళ కోపాన్ని చూసాం సంకల్పం ద్వారా దాన్ని అబ్జార్బ్ చేస్తాం. అందుకే బాబా దేహరూపి సర్పాన్ని తాకొద్దు అంటాడు. తాకితే ఏమవుతుంది? విషం వచ్చేస్తుంది. చాలా మంది దేహరూపి సర్పం అంటే బ్రహ్మచర్యం వైపు వెళ్ళిపోయారు. అంటే మేము ఎవ్వరి శరీరాన్ని టచ్ చేయట్లేదు కాబట్టి మేము బ్రహ్మచర్యం పాటించేసాం కాబట్టి పవిత్రంగా అయిపోయాం అన్నారు. ఆయన ఉద్దేశం అది కాదు. నేను దేహాన్ని అని అనుకున్నప్పుడు కామక్రోధ లోమోహ అహంకారం అన్న విషయం బయటకు వస్తుంది. సో మస్తకంలో మనిని చూడకుండా ఎవరినైనా చూసి వాళ్ళ యొక్క రూపంలో నామ రూపాల్లో చిక్కుకోద్దన్నాడు ఆయన. సో వాళ్ళ యొక్క క్రోధం యొక్క రూపాన్ని చూసి వీళ్ళకు కోపం ఎక్కువ అన్న సంకల్పం గనక చేస్తే ఆలోచన ద్వారా క్రోధం అన్న విషయాన్ని స్వీకరించాం. అందుకే బలహీనతలు చూడకండి అని చెప్పి ఎవరికి చెప్తున్నాడు? బలహీన ఆత్మలకు, రోగులకు చెప్తున్నాడు. ఏ విద్యార్థులైతే ఆ స్టేజ్ దాటి ఎవరిలో అన్న కోపాన్ని చూసినా కానీ శుభభావన. ఇప్పుడు పేజ్ నంబర్ ఇదే 12th డిసెంబర్ 1978 లో పేజ్ నంబర్ 51 కి రండి. లాస్ట్ వాక్యాలు ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలి ఇప్పుడు. ఏమని? పరోపకారులు తమ శుభభావనతో, స్నేహంతో, శక్తితో, మధుర మాటతో, ఉల్లాస ఉత్సవ సంయోగంతో బలహీన ఆత్మను శక్తివంతులుగా తయారు చేస్తారంటే బికారిని చక్రవర్తి. సో ఈ రోజు ఒక ఆత్మ క్రోధంతో వ్యవహరిస్తుందంటే శాంతి అన్న ఖజానా లేక బికారి అయిపోయిందని అర్థం. సో శాంతి అన్న ఖజానా ఇప్పుడు బాబా అన్ని ఖజానాలు ఇస్తున్నారు, మీకు అర్థం కావాలని చెప్పి నేను శాంతి అన్న ఒక ఖజానాని తీసుకుని చెప్తున్నాను. శాంతి శక్తి అన్న ఖజానా, శక్తుల ఖజానా ఇస్తున్నాడు కదా బాబా మనకి. సో ఈ రోజు ఒక ఆత్మ క్రోధంతో వ్యవహరిస్తోంది అని అంటే శాంతి శక్తి అన్న ఖజానా లేక బికారి ఉందని అర్థం. సో ఈ రోజు బాబా సంగమంలో వచ్చి సంగమం వచ్చేసరికి ఇంచుమించు అందరూ జీరోలోకి వచ్చేసి ఉంటారు. ఎవరి దగ్గర శాంతి, ప్రేమ, సంతుష్టత ఈ ఖజానాలు ఏమి ఉండవు. అంతే అందరికి లోటు వచ్చేస్తుంది. ఆయన వచ్చి మళ్ళీ మనకి ఇస్తాడు, నింపుకోవాలి. కొద్దిమంది ఆత్మలు ఏం చేస్తారంటే బాబా ఇచ్చినా తీసుకోరు, తీసుకుని బికారులుగానే ఉంటామంటారు. ఆ బికారులుగానే ఇంకా క్రోధాన్ని వాడతాం, ఇంకా కామాన్ని వాడతాము, ఇంకా లోభము, మోహము, ద్వేషము, పగ, ప్రతీకారాలు అంటే ఇంకా పూర్తిగా దైవీ శక్తులతోటి బికారి అయిపోయిన ఆత్మ ఇంకా అవిటినే అందరికి ఇస్తూ ఉంటది. అందుకే దయ చూపించాలి, అపకారికి ఉపకారం చెయ్యాలా అంటున్నాడు. అంటే ఎంత స్టాండర్డ్స్ ఉన్నాయో చూసుకోండి. అసలు ఈ సబ్జెక్టే బయటికి రాలేదు. అసలు సబ్జెక్ట్ ఎంతవరకు బయటకు వచ్చింది అని అంటే
ఎవ్వరిలోనూ అవగుణాలు చూడకండి. చూస్తే మీకు బోజా వచ్చేస్తది. అంటే బరువంట, పాపం అంట. ఎవరికి చెప్పాడది? రోగులకు చెప్పాడు. అంటురోగాలు అంటుకుంటాయని చెప్పేసి. మరి రోగులకు అయి చెప్పినప్పుడు మరి బాబా సమానంగా సేవ చేయాలంటే మనం మాస్టర్ వైద్యనాథులం అవ్వాలి కదా! మాస్టర్ ఆత్మిక సర్జన్‌లం అవ్వాలి గదా! అది అవ్వమని ఇక్కడ జెప్పాడు. సో, ఈరోజు బాబా యొక్క ఆత్మిక సర్జన్ పాత్ర ఏదైతే ఉందో, ఆ పాత్రని పూర్తిగా హైలైట్ చేయడం అన్నది జరగలేదు. ఆ తర్వాత మనం ఆ పాత్రని పోషించాలిప్పుడు. బాబా యొక్క స్వమానమే మన స్వమానము. సో, ఈరోజు అందరూ కామక్రోధ లోభ మోహం అన్న అంటురోగాలతోటి బాధపడుతూ ఉన్నారు. ఈజీగా అంటిచ్చేసుకుంటున్నారు. ఎవరికైనా క్రోధం వచ్చిందంటే ఆ రూపంలో చిక్కుకుపోతారు. అమ్మో! కోపం వచ్చేస్తదేమో వాళ్ళకి. ఒకవేళ ఎవరైనా శాంతితోటి ఉన్నా గాని అమ్మో! వాళ్ళు కోప్పడతారేమో! ఇవన్నీ మరి అసలు తెలిసి మాట్లాడతారో, లేకపోతే ఏమి యాక్టింగులు జేస్తారో గూడా మేము పరిశీలించలేకపోతున్నాం. ఎందుకంటే చూస్తూ ఉంటాం గదా! కొంతమందికి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు కొంచెం సేపు ఉండండి ఎట్లా అంటే, అమ్మో! అక్కయ్య కోప్పడతారేమో. నేను అదే అన్నాను ఒకసారి కొంచెం సేపు ఉండు అంటే అది కోప్పడ్డట్ట అని. అంటే ఏంటి బికారులయిపోయి ఉన్నారనమాట. అవతల వాళ్ళు శాంతిగున్నా గాని ఆళ్ళకి కోపమే కనిపిస్తది. అంటే ఇంక బికారిలో గూడా మైనస్‌లనమాట. సో, ఆ రకంగా శాంతి శక్తితోటి ఉదాహరణకి ఇప్పుడు తీసుకున్నాం గాబట్టి, శాంతి శక్తితోటి బికారులయిపోయి ఉన్నారు. సో, అప్పుడు ఈ పరోపకారులు ఏం జేయాలి? తమ యొక్క శుభ భావనతోటి, స్నేహంతోటి, శక్తితోటి, మధుర మాటలు, ఉల్లాస ఉత్సాహాలు వీటన్నితోటి అటువంటి బలహీన ఆత్మను శక్తిశాలిగా తయారు చేసి బికారిని చక్రవర్తిగా చెయ్యాలి. సో, ఏం జేయాలి? ఇప్పుడు మనం అలాంటి వాళ్ళని చూపిచ్చి ఎవరైనా క్రోధంతోటుంటే, మనకు కనిపిస్తుంది ఈ ఆత్మ బికారి ఆత్మ అని చెప్పి. లేదా సోమరితనంతో కనిపిస్తుంటారు. మతిమరుపు అంటుంటారు. మాకేమీ గుర్తుండదు. నేను అన్నీ మర్చిపోతుంటాను అంటే బుద్ధి యొక్క అంటే ఇక పూర్తిగా బుద్ధి క్రాష్ అయిందని అర్థం. సో, బుద్ధి యొక్క సోమరితనంతోటి అల్లాడిపోతుంటది ఆత్మ. నాకేమి గుర్తుండట్లేదు అని చెప్పేసి. విపరీతమైన నిద్రలు, తనువు యొక్క సోమరితనము. ఆ తర్వాత సంతుష్టత ఉండదు సేవలకెళితే. అంతా అసంతృప్తి అంటే బికారులైపోయారు. సో, మన కంటెదురుంగా ఇవి కనిపించినప్పుడు, మనం చెప్పగలమా వాళ్ళకి? ఇదిగో ఇట్లా దైవీ గుణాలు లేక మీరు బికారులైపోయారని చెప్పి? చెప్పలేము. సో, అందుకే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? శుభ భావన, శుభకామతోటి ఆత్మలో శక్తిని నింపేయండి అంటున్నాడు. సో, ఏ రకంగా నింపుతాము? ఆత్మని విజువలైజ్ చేసి, ఈ ఆత్మ శాంతి స్వరూపము. శాంతి శక్తి యొక్క ఖజానా తోటి సంపన్నంగా ఉన్నది అన్న శుభ కామన. సో, మనం గనక సంకల్పం చేస్తే ఆత్మలో ఆ శక్తి నిండిపోవాలంట. సో, మనం ఓ పక్క నుంచి నింపుతూ ఉంటే వాళ్ళు ఇంకో పక్క నుంచి దాన్ని తీసేసుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో ప్రయోగం చేసి చూసాను నేను. ఎందుకంటే చెప్తే కోపాలొస్తాయి, తట్టుకోలేరు, బలహీనంగున్నారు. సరే బికారులుగా కనిపిస్తున్నారు. సో, శక్తి ఇవ్వమన్నాడు గదా! అని ఇస్తూ పోతూ ఉంటాం. మనం ఓ పక్క ఇస్తూ ఉంటే ఇంకోసారి దగ్గరించి బాగా ఇస్తుంటేనే పోగొట్టుకుంటూ ఉన్నారింకా. సో, మనం ఇచ్చినా అదే చేస్తారు. కానీ ఇవ్వడం మన కర్తవ్యం. సో, ఆ రకంగా బికారిగున్న ఆత్మని చక్రవర్తిని చెయ్యాలి. సో, మీ కంటెదురుంగా ఎవరెవరైతే శాంతి శక్తి లేక, సోమరితనంతోటి, బుద్ధి యొక్క సోమరితనము, భాషలో బుద్ధి యొక్క సోమరితనం, మన భాషలో మతిమరుపు, తనువు యొక్క సోమరితనం అంటే అతిగా నిద్రపోవడము, ఆ తర్వాత సంతృప్తి లేకపోవడము, సంతోషం లేకపోవడము, అలజడిలోకెళ్ళిపోవడము, దేహాభిమానం ఇదైపోయి ఇట్లా ఎన్నో విధాలుగా బికారులుగా కనిపిస్తారు. అలాంటి వాళ్ళందరి ఆత్మని విజువలైజ్ చేసి, వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ చూడాలి. వీళ్ళు శాంతి స్వరూప ఆత్మలు. అప్పుడు వాళ్ళలో ఉన్న బికారితనము, ఆ అంటురోగాలు మనకు అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ వాక్యాలు ఏవైతే చదివానో వీటిని ఎలా ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావాలో చెప్తున్నాను. సో, అందుకే ఇక్కడ ఏమంటున్నారు? స్ పరోపకారులు త్రికాలదర్శిగా ఉంటారు కనుక, ప్రతి ఆత్మ యొక్క సంపూర్ణ సహయోగాన్ని ఎదురుగా ఉంచుకుని, ప్రతి ఆత్మ యొక్క బలహీనతను పరిశీలించి, ఆ బలహీనతను స్వయంలో ధారణ చేయొద్దు. ఫస్ట్ మనం ధారణ చేయొద్దు. మనం ధారణ చేయొద్దంటే యోగరూపి కవచం వేసేసుకోవాలింక. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి అని చెప్పి బాబా కనెక్ట్ అయ్యి యోగ స్థితిలో ఉంటే ఒక ప్రొటెక్షన్ షీల్డ్ వచ్చేస్తది యోగరూపి కవచం. ఆ తర్వాత ఆత్మలకు శక్తి ఇస్తూ పోవాలి. అంతేగాని ఇస్తూ వాళ్ళ రూపాల్లో, వాళ్ళ క్రోధం యొక్క రూపంలో మనం చిక్కుకుపోయి మనమంతా దాన్ని అబ్జార్బ్ చేయొద్దు. సో, స్వయంలో ధారణ చేయరు కానీ, ఆత్మ యొక్క బలహీనతనే ముల్లుని కళ్యాణకారి స్వరూపంతో సమాప్తి చేస్తారు. ముల్లుకి బదులు ముల్లుని కూడా
పువ్వుగా చేస్తారు. సో, ఆ కోపంలో వచ్చినప్పుడు ఏం చేస్తారు? మాటలతోటి దెప్పి పొడుపు మాటలతోటి అందరిని ముల్లులాగా గుచ్చుతూ ఉంటారు. సో, అటువంటి ముళ్ళలాగా ఉన్న వాళ్ళని కూడా పుష్పాలుగా తయారు చేయాలి. సో, సాధారణంగా వాచాన్ని ఉపయోగించలేము. ఎందుకంటే ఒక ఆత్మ క్రోధాన్ని వాడింది. సేవల్లో నలుగురితో కలిసి నడవలేకపోతోంది. తర్వాత నిన్న గూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గదా! జ్ఞానదానం ఇస్తే తిరస్కరిస్తున్నారని చెప్పి. ఆ తర్వాత మాకు కారు తెస్తేనే వస్తాము, ఊర్లోకొస్తేనే అంటే ఏంటి? పరివారంతో కలిసి నడవాలి, ఒకటై నడవాలి అంటాడు. సో, ఈ మురళి గూడా మనం చెప్పుకున్నాం. ఫిబ్రవరి 15థ్ స సెప్టెంబర్ 2000 మురళి అది. 2009 రీసెంట్‌గానే చెప్పుకున్నాం. పరివారం పట్ల ప్రీతి ఉండాలి. సో, పరివారంతో కలిసి నడవాలి. ఒకటై నడిస్తేనే ఆ 108లోకొస్తాయి. సో, పరివారంతో కలిసి నడవడానికి, ఒకటై నడవడానికి గూడా ఆత్మలు ఇష్టపడరు. అంటే మొత్తం కర్మణాసేవ మార్కులన్నీ బొక్కబడ్డట్టు. ఎందుకు సుఖాన్ని చూసేసుకుంటున్నారు. నలుగురితో పోతే అడ్జస్ట్ అవ్వాల్సొస్తదేమో, ఎందుకొచ్చినా అని గూడా చాలా మంది రారు. అదే మనమైతే మనమే ఉండొచ్చు. సో, మనమే తింటూ కూర్చోవచ్చు. నలుగురు తినేటప్పుడు గూడా నలుగురుకుంటే వాళ్ళకి గూడా ఇయ్యాల్సొస్తదేమో అని గూడా కలిసి రారు చాలా మంది. కానీ నలుగురితోటి వెళ్లి కలిసి వాళ్ళకు ఇచ్చి, వాళ్ళతో పాటు మనం తింటే ఏదైతే ఆ సంతోషం ఉంటదో, ఒకవేళ ఎవరితోటన్నా ఏదైనా పంచుకోవాల్సొచ్చినా, ఆ త్యాగానికి భాగ్యం తయారవుతది. సో, అలా గాకుండా నలుగురితో పోతే నలుగురికి చేయాల్సొస్తదేమో, నలుగురితో పాటెళ్లి నీళ్ళ బాటిల్ కొంటే అందరికి ఇయ్యాల్సొస్తదేమో, ఇట్లా ఏంటేంటంటే అసలు త్యాగం అన్న కాన్సెప్ట్ ఎక్కడ కనిపించదు గానీ, ఆ త్యాగం చెయ్యందైన భాగ్యం వెయ్యరు. సో, ఈ రకమైన బలహీనతలు చాలా కనిపిస్తాయి. చాలా మంది పరివారంతో కలిసి ఒకటై నడవడానికి అంటే, ఆత్మ రాజకుటుంబాల్లోకి వచ్చే అర్హతనే కోల్పోయింది. ఎందుకంటే రాజకుటుంబీకులు అంటే పూర్వకాలంలో కథల్లో గూడా చదువుతాం మనం. ఏంటంటే రాజు, రాణిని ప్రజలంతా తల్లి, తండ్రిగా చూసుకుంటారు అని. సో, ఈరోజు ఆ పాత్రలోకి, ఆ తల్లి పాత్రలోకి, తండ్రి పాత్రలోకి రాకుండా అసలు పరివారంతోటి ఉండడానికే మనం ఇష్టపడట్లేదు. మాది మేము చూసుకుంటాం, మాది మేము పెట్టుకుంటాం అనంటే అర్హతే కోల్పోయాం. అసలు రాజకుటుంబీకులు అసలు బ్రహ్మబాబా గాదు గదా! అసలు రాజకుటుంబీకుల దరిదాపుల్లో అంటే ఇష్టపడట్లేదు. అంటే ప్రజల పైన అంటే ఈరోజు వ్యక్తులను ఇష్టపడట్లేదంటే ప్రజలతోటి ఉండడానికి ఇష్టపడనట్టే కదా! సో, మాకు మేము ఉంటాము అనంటే ఏమైతది? ప్రజలతో పాటు వస్తాం అంతే. తర్వాత ఎవరైనా సేవలు చేస్తుంటే అలా చూస్తూ కూర్చుంటాం. సో, అప్పుడు ఆ రాజకుటుంబీకులు, ఆ విశ్వ మహారాజు వస్తుంటే ఆ ప్రజల లైన్‌లో నిలబడి చూస్తూ జయకారాలు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? సంగమంలో ఆ రకంగా నాయకత్వపు లక్షణాలు లేకపోవడము, అందరిని కలుపుకుపోలేకపోవడము, పరివారం యొక్క సమస్యలతోటి భయపడిపోవడము. ఇవన్నీ ఇప్పుడే చేస్తున్నారు. సో, రాజనీతి గాని, ధర్మాన్ని ఎలా ఇచ్చేయాలి గాని, అందుకే కర్మణా సేవ అంటే స్థూల సేవ కాదు. సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి అంట. సో, ఏ రకంగా అంటే పీపుల్ మేనేజ్‌మెంట్ అన్నమాట. ఏ రకంగా ప్రజలని పరిపాలించాలి. సో, ప్రజలని ఏ రకంగా పరిపాలించాలి అన్న ధర్మాన్ని ఇక్కడ బోధిస్తున్నాడాయన. సో, ఆ పరిపాలనా దక్షత అంటే ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ అన్నవి ఇక్కడే డెవలప్ అవ్వాలి. ఒక లీడర్‌గా మనకు పేరు రావాలంటే వీళ్ళు ముందుండి సేవలు చేస్తే అన్నీ చూసుకుంటారు. అన్నీ పక్కా చేస్తారు. సో, కొద్దిమంది అర్థం చేసుకోకపోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఆ పుస్తకంలో జ్ఞానధనం ఉందన్న విషయాన్ని గుర్తించకపోవడము, తిరస్కరించడము, రిజెక్ట్ చేయడము అది వాళ్ళ అజ్ఞానం అది. ఎందుకంటే పుస్తకాలు తీసి చూడరు. ఇప్పుడు ఈ విషయమే తీసుకుంటే అవగుణాలు చూడొద్దని చెప్పి అంతవరకే చెప్పారు గానీ పరిశీలించి వాటికి అక్కడ వాళ్ళని బికారుల్ని సంపన్నంగా చేయాలన్న శ్రీమతమే బయటికి రాలేదసలు. సో, ఆ నెక్స్ట్ హైయర్ డిగ్రీ జ్ఞానం అన్నది అసలు బయటికే రాలేదు. సో, తెలియక ఎంతోమంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. మన స్థితి స్థిరంగా పెట్టుకోవాలి. ముఖ్యంగా పరివారంలోకెళ్ళి నలుగురిలోకొచ్చి అంటే ఎక్కువ మటుకు సమస్యలంటే వ్యక్తులతోనే వస్తాయి. మనం ఒక విషయం చెప్పామంటే వ్యతిరేకత వచ్చేస్తది. సో, ఇప్పుడు నన్నే ఉదాహరణకు తీసుకుంటే ఎంతోమంది బ్రహ్మకుమారులకు వ్యతిరేకము, అగెయిన్స్ట్ అంటారు. ఎందుకింత తీరిగ్గా కూర్చొని ఉన్నాను అనంటే ధర్మం వైపు ఉన్నాం కాబట్టి. సో, వాళ్ళు చేసే ఈ చేతబడులు గాని, మోసాలు గాని, బాబాని అడ్డుపెట్టుకునే వ్యాపారాలు గాని, వేటికి నేను సంయోగం ఇవ్వను. అంటే అధర్మం వైపు ఉండను నేను. ధర్మం వైపే ఉంటా. సో, ఆ బలహీనత అక్కడ కనిపిస్తోంది. వాళ్ళు బాబాని పెట్టి ఆ రకంగా చేయడము, అజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం. సో, కూర్చొని విమర్శిస్తూ కూర్చుంటామా? లేకపోతే మనమేమన్నా జ్ఞానం బయటికి తీసుకొస్తామా అంటే, మనమే తీసుకొచ్చేయాలి. ఊరికే వాళ్ళు చెయ్యట్లేదు, చెప్పట్లేదు అని చెప్పి నసపెట్టుకుంటూ కూర్చునే కన్నా, ఈరోజు ఒకరు తప్పు చేస్తున్నారు అనేసి అనే ముందు, అసలు రైట్ ఏంటా అన్న విషయం మనం చెప్పగలగాలి. ఊరికే స్టేట్‌మెంట్లు ఇవ్వడం కాదు కదా! ఇదిగో వాళ్ళు ఇప్పుడు నేను అంటాను బ్రహ్మకుమారులు తప్పు చెప్పారు జ్ఞానం అంటే, మరి రైట్ జ్ఞానం ఏంటో నేను చెప్పాలి గదా!
మరి ఆ రైట్ జ్ఞానం ఏంటో మనం చెప్పకుండా ఊరికనే తప్పు తప్పని ఎలా అంటాము? ఇప్పుడు మేము బ్రహ్మకుమారులకు వ్యతిరేకంగా ఉన్నాము అనంటే ధర్మానికి అనుకూలంగా ఉన్నాం కదా! శివబాబా ధర్మస్థాపనలోకొచ్చి మన్మనాభవ అన్న మహామంత్రాన్ని ఇచ్చినప్పుడు, లేదు మేము తన్మనాభవాన్ని వాడి దేహజ్ఞానం చెప్పి చెత్తబడులు చేస్తామంటే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. వ్యక్తులకు గౌరవం ఇస్తాం తప్పితే అధర్మానికి సంయోగం ఇవ్వడం అన్నది ఈ సంగమ యుగంలో పొరపాటున కాదు బుద్ధిపూర్వకంగా అసలు ఇవ్వనే ఇవ్వం. ఇంకా వ్యక్తులు ఎన్నన్నా మాట్లాడుకోండి. అది మాట్లాడుకునే వాళ్ళకే నష్టం. ఎందుకంటే నిజాన్ని ఒప్పుకోవట్లేదు. సో, లోకం ఎలా ఉన్నా కానీ, ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఏ స్థితిలో మాట్లాడుతున్నారన్న అవగాహన నాకుండాలి. ఆ అవగాహన ఉన్నప్పుడు ఏమవుతదంటే, స్థితి స్థిరంగుంటది. అలజడిలోకెళ్ళం. అందుకే ఈ రోజు వాళ్ళకి వ్యతిరేకం అని అన్నా కానీ, ఇంత స్థిరంగా ఎందుకున్నామనంటే, వాళ్ళు చేస్తుంది తప్పన్నది రుజువుతో సహా చూపించగలం. సో, ఎవరైతే ఆ మాట అంటున్నారో వాళ్ళకి ధర్మం తెలీదు. మేము ధర్మం వైపున్న అసలు ధర్మం ఏంటి? అధర్మం ఏంటి? అసలు బాబా అవతరించింది ధర్మస్థాపన కన్న విషయం గూడా తెలీదు. మరి అలా ధర్మస్థాపనకు అవతరించినప్పుడు మేము శివబాబాకి సంయోగం ఇస్తామే తప్పితే, అధర్మ పరులకెందుకు ఇస్తాం సంయోగం? ఇంక అధర్మ పరులకంత సంయోగం ఇస్తూ పోతే ఇంకేం చదువు చదివినట్టు? సో, మనకక్కడ తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు, అందరూ జ్ఞానధనంతోటి బికారులయిపోయారని తెలిసినప్పుడు, అది తప్పు అని తెలుస్తున్నప్పుడు మనం ముందుండి ఆ జ్ఞానధనాన్నిచ్చి అందరిని సంపన్నంగా చేసేయాలి. మరి తప్పుని పరిశీలించాలా అంటే పరిశీలించాలి. ఇదిగో ఇక్కడ పరిశీలించాము. బలహీనతని పరిశీలించండి అంటున్నాడు. సో, అజ్ఞానం అన్న బలహీనతలో బతికేస్తున్నారు అందరూ. ఇప్పుడు మళ్ళీ ఆ రకంగా జ్ఞాన సంపన్నులు అవ్వాలి. శక్తిశాలిగా అవ్వాలి. సో, అజ్ఞానాన్నే జ్ఞానం అనుకుని బతికేస్తున్నారు. అబద్ధాన్ని, అసత్యాన్ని నిజమని బతుకుతున్నారు. సో, ఈ బలహీనతలు కనిపిచ్చాయి. పరిశీలించండి అన్నాడు బాబా. పరిశీలించాను నేను. పరిశీలించి ఏం చేశాము? జ్ఞానాన్ని అసలు జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చేసాం. సో, అలా ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించినప్పుడు ఇది రైట్ కాదు అని అన్నప్పుడు రైట్ ఏంటా అన్నది మనం చెప్పేస్తూ పోవాలి. ఆ తర్వాత ఎవరు ఎన్ని స్టేట్‌మెంట్‌లు ఇచ్చినా గాని మన జ్ఞానం తెలుసు గాబట్టి, ఇగ అది ఎవరంటే ఇంక ఆ పాపానికి వాళ్ళు చేసుకున్న కర్మకి అది ఎవరు చేసుకుంటే వాళ్ళే పొందుతారు కాబట్టి, ఈరోజు బ్రహ్మకుమారుడిని సపోర్ట్ చేస్తున్నారు అనంటే, అధర్మానికి సపోర్ట్ ఇస్తున్నట్టు. సో, అటువంటి ఆత్మల పట్ల దయ చూపిచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అమ్మ ఇప్పుడు వాళ్ళక్కడ చేసేది తప్పు. సో, ఆ ధర్మానికి సంయోగం మేమివ్వము. మీరు ఇవ్వాలా వద్దా అన్నది గూడా ఆలోచించుకోండి అని రైట్ ఏదో, రాంగ్ ఏదో చెప్పాలంతే. అది చెప్పిన తర్వాత గూడా మేమెళ్లి అధర్మానికే సంయోగం ఇస్తామంటే ఇంక అది వాళ్ళిష్టం. మనం ఇది ఏది బలవంతంగా చదివించే చదువే కాదసలు. బలవంతంగా చేయించే సేవలే కాదు. సో, మన వరకు ఇప్పుడు ఎంతోమంది ఎన్నో అంటున్నా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాం. వీడియోలు చేస్తున్నాం. ఎందుకు? ఇవాళ కాకపోయినా ఒకవేళ ఆత్మ మారాలి అనుకుంటే మారతది. మారకపోతే ఎవరికి నష్టము? ఈరోజు వాళ్ళు తప్పులు చేస్తుంటే తప్పుకు సంయోగం ఇచ్చుకుంటూ కూర్చుంటామంటే నాకైతే నష్టం గాదు గదా! నా వరకైతే నాకు బాబా జ్ఞానం చెప్పారు, తెలుసుకున్నాను, అందరికిస్తున్నారు. తీసుకుంటే ఓకే. తీసుకోకపోతే ఎవరికి నష్టము? సో, మన స్థితిని స్థిరంగా పెట్టుకోవాలి. అందరూ అజ్ఞానంలో ఉన్నారు గదా! నేను జ్ఞానం చెప్తే అందరేమనుకుంటారో ఏమో అని చెప్పి నేను అజ్ఞానాన్ని ధారణ చేయగూడదు. బాబా ఇక్కడ అదే చెప్తున్నాడు. బలహీనతను స్వయంలో ధారణ చెయ్యొద్దు అంటున్నాడు పరోపకారులు. ఈరోజు అజ్ఞానం అన్నదే పెద్ద బలహీనత అయిపోయింది. అసత్యాన్ని నమ్మే అసత్యాన్నే ఈజీగా నమ్ముతున్నారు. అదొక బలహీనత అయిపోయింది. అవి ధారణ చెయ్యొద్దు. ప్రపంచమంతా ఒకవైపు నిలబడి మొత్తం అసత్య జ్ఞానాన్ని, దేహ జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చినా కానీ, ఇది బాబా చెప్పేది ఆత్మ జ్ఞానము అని ఆ అజ్ఞానాన్ని ఏ పరిస్థితుల్లో గూడా ధారణ చెయ్యొద్దు. అదే బాబా ఇక్కడ చెప్పారు. దానికే నా ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నాను. ఇలా బలహీనతల్ని స్వయంలో ధారణ చేయరు కానీ, ఆత్మ యొక్క బలహీనత అనే ములుని సో, అజ్ఞానం వల్ల ఏమైంది అందరిని మధ్యాహ్నం గూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను గదా! భయపెట్టేస్తున్నారు. వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారు. నేను మీ మీ మంచికే చెప్తున్నా. మీరు గనక ఇవి పాటించకపోతే ఇంకేం జరుగుతదో మాకు తెలీదని ఏం జెప్తున్నారు? భయపెట్టేస్తున్నారు, గుచ్చేస్తున్నారు మాటలతోటి. సో, అటువంటి సమయంలో అసలు జ్ఞానం ఏంటి? అన్న విషయాన్ని బయటికి తీసుకొచ్చి ఆత్మల్ని జ్ఞానపరంగా సంపన్నంగా చెయ్యాలి. ఈ వాక్యాలని ఈ రకంగా ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావాలి. ఇటువంటి పరోపకారి సదా సంతుష్టమని వలె స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు. మరియు సర్వులను కూడా సంతుష్టం చేసేవారిగా ఉంటారు. అద్భుతం ఏమంటే నిరాశలో ఉన్నవారికి ఆశను ఉత్పన్నం చేస్తారు. ఎవరి గురించైతే అందరూ నిరాశ వ్యక్తం చేశారో
అటువంటి వ్యక్తి లేదా అటువంటి స్థితిలో కూడా వారిలో సదాకాలికంగా ఆశా దీపాన్ని వెలిగిస్తారు. సో, ఈరోజు అందరికి నిరాశ ఎందుకొచ్చిందంటే డ్రామా జ్ఞానం విని. డ్రామాల ఫిక్స్‌డ్ రిపిటీషన్ అన్న మాట విని ఎంతోమంది నిరాశ చెందారు. సో, అందరూ నిరాశ చెందారని చెప్పి చూస్తూ కూర్చోకుండా, అసలు జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చి అందరిలో ఆశను నింపి, మళ్ళీ జీవితాన్ని చక్కగా బాబా చెప్పినట్టు శ్రేష్టంగా రచించుకోవడానికి మన వైపు నుంచి సహయోగం అన్నది ఇవ్వాలి. తర్వాత మీ జడ చిత్రాలు ఇప్పటి వరకు కూడా అనేక ఆత్మల యొక్క అల్పకాలిక మనోకామనలు పూర్తి చేస్తున్నాయి. అయితే చైతన్య రూపంలో ఒకవేళ మీ సహయోగి అన్నయ్య లేదా అక్కయ్య పరివారంలోని ఆత్మలు తెలివి తక్కువతనంతో లేదా చిన్నపిల్లల్లా మొండిగా అల్పకాలికమైన వాటిని సదాకాలిక ప్రాప్తిగా భావించి అంటే అల్పకాలిక పేరు గౌరవాలను ప్రఖ్యాతిని లేదా మరే అల్పకాలిక ప్రాప్తినైనా కోరుకుంటుంటే వారికి గౌరవం ఇచ్చి స్వయం నిర్మాణంగా ఉండటమే పరోపకారిగా అవ్వటం. ఇలా ఇవ్వటమే సదాకాలికంగా తీసుకోవటం. సేవలు, బట్టీలు ఇలాంటి విషయాలు వెళ్ళినప్పుడు ఏమవుతదంటే, సేవాదారుల మానసిక స్థితి ఎట్లుంటది? ఏది చేసినా గాని ఆ క్రెడిట్ కొట్టేయాలనంటే ఆ సర్వస్వ త్యాగులు కాలేకపోతారు. సో, ఆ రకంగా మనము గౌరవిచ్చి నువ్వింత చేసావు, అంత చేసావు, ఇలా చేసావు, అలా ఇవన్నీ చేస్తూ చేసి పుణ్యం తగ్గిచ్చే గాని మనం ఎందుకులే ఇవన్నీ చెప్పడం అని ఉన్నామనుకో, అదిగో మేమొస్తే మాకసలు గౌరవమే లేదు. సెంటర్ అక్కయ్యలు ఆ విషయమే అంటారు. ఎప్పుడైనా ఇలా వాళ్ళతోటి చర్చలొచ్చినప్పుడు మరి బాబా ఈ రకంగా వద్దంటారు. మరి మీరు ఇవన్నీ కిరీటాలు ఇవన్నీ పెడతారు గదా! అంటే అవన్నీ పెట్టకపోతే, ఇవ్వకపోతే రారు. మేము సీనియర్‌లము. మేము జ్ఞానంలోకొచ్చి 25 ఏళ్లయింది, 30 ఏళ్లయింది. మాలాంటి సీనియర్‌లకే విలువ లేదిక్కడ అని చెప్పేసి తర్వాత వాక్యాల్లో గూడా ఒక దగ్గర అంటాడు బాబా, మనం ఏదైనా గౌరవం ఇవ్వకపోతే పురుషార్థి జీవితాన్నే సమాప్తి చేసుకుంటారని. సో, చాలా సందర్భాల్లో మేము గూడా చూసాం. సేవలు చేసిన తర్వాత ఆళ్ళని పొగడాలి, ఆళ్ళు చెప్పినట్టు వినాలి, చెయ్యాలి. కొంచెం అమ్మ అలా కాదు ఇలా అన్నామంటే మేము రాము సేవలకి ఇక ఇంక సేవలే ఆపేస్తారింక. ఇంక పురుషార్థి జీవితాన్ని సమాప్తి చేసుకునే వాళ్ళు గూడా ఉన్నారని అంటాడు మరి బాబా మరి. నిజంగా ఉన్నారేమో మరి. గౌరవం లేకపోతే ఇంకెందుకు జేయాలిలే అని జెప్పేసి గూడా పురుషార్థి జీవితాన్నే సమాప్తి చేసుకున్నా. అంటే ఎందుకొస్తుంది ఈ సమస్య అంటే, బాబా ఇచ్చే ప్రాప్తులేంటా అన్న విషయం చాలా మందికి తెలీదు. దాని మీద నేను ఆల్రెడీ ఒకసారి మురళి గూడా చెప్పాను. ఒకసారి అందరు చాట్‌లో మెసేజ్ పెట్టండి బాబా ఇచ్చే ప్రాప్తులేంటని ఒక 5 ఉన్నాయవి. ఇప్పుడు పెట్టండి. ఆన్సర్ నేను చెప్తాను. కొన్ని రోజులయ్యాక మళ్ళీ ప్రశ్న అడుగుతాను. ఎందుకంటే మీకు బాబా ఇస్తున్న ఖజానాలేంటి, ప్రాప్తులేంటా అని తెలియాలి. ఆ ప్రాప్తులేంటో తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే ఈ రకంగా కేర్‌లెస్‌గా అన్నీ పోగొట్టుకుంటూ ఉన్నారు. సో, అట్‌లీస్ట్ ఇవి ఇస్తున్నాడని తెలిస్తేనన్నా మీలో ఏమైనా చెయ్యాలన్న మోటివేషన్, ఉత్సాహం వస్తదేమో అంటే ఆన్సర్ తప్పైనా పర్లేదు పెట్టండి. అట్‌లీస్ట్ మీరు ఎంతవరకు బాబా ఇచ్చే ప్రాప్తుల్ని క్యాచ్ చేశారా అన్నది మీకు తెలుస్తుంది. ఆ తర్వాత బుక్‌లో రాసుకుందురు గాని, ఆ మురళి డేట్ గూడా చెప్తాము. అదొకసారి మళ్ళీ చదవండి. ఎందుకంటే తెలిసి తెలిసి ప్రాప్తుల్ని పోగొట్టేసుకుంటున్నారందరూ. సో, బాబా ఇచ్చే ప్రాప్తులు ఏంటి? నేనడిగిన ప్రశ్న ఖజానాలు కాదు. బాబా ఇస్తున్న ఖజానాలు కాదు. ప్రాప్తులు.
ఈ మురళి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. నేను డేట్ మళ్ళీ పెట్టాను. 20th మే 1974 మురళి పేజ్ 111. శ్రేష్ఠ సంబంధాలు, శ్రేష్ఠ సంపర్కాలు, సత్యమైన స్నేహము, సర్వరకాల సంపత్తి మరియు సఫలత. సో ఇవన్నీ మనకు కావాల్సిన ప్రాప్తులు. ఆ ప్రాప్తులన్నీ మనకి ఇక్కడే అనుభవంలోకి వస్తాయి. ఇది సో ఇవి ప్రాప్తులు. ఇవి మీరందరూ ఆన్సర్ పెట్టింది ఏంటంటే ఖజానాలు, సమయము, సంకల్పాలు, శక్తులు, జ్ఞానధన, శ్వాస. అంటే ఈ రోజు సమయం అన్న ఖజానాని తీసుకుని ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏ మురళి అయితే చెప్తున్నామో ఈ మురళిలో ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలంటే ఇప్పుడు ఇక్కడ బాబా ఏమంటున్నారు, మీరు మీ యొక్క ఆత్మలో ఉన్న బలహీనతని పరిశీలించి వాళ్ళకి శక్తినిచ్చి బికారిని సంపన్నంగా చేయమంటున్నారు. ఇది శ్రీమతము. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురావాలంటే మన ఖజానాలు అవసరమా, ప్రాప్తులు అవసరమా? ఖజానాలు ఉపయోగిస్తే కదా ప్రాప్తులు వచ్చేది. సో ఈ రోజు ఒక ఆత్మని ఇప్పుడు నేను ఏదైతే నా ఉదాహరణ ఇచ్చానో ఈ రోజు అందరిలో అజ్ఞానం అన్న బలహీనత కనిపిస్తోంది. అసత్యాన్ని సత్యంగా నమ్ముతున్నారు. నమ్మినప్పుడు ఇప్పుడు అటువంటి జ్ఞానధనం లేని ఆత్మల్ని బికారుల్ని సంపన్నంగా చెయ్యాలంటే నేను ఇప్పుడు జ్ఞానధనం ఇస్తూ పోవాలి. సో ఈ జ్ఞానధనం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? బాబా ఇచ్చారు, ఖజానా ఇచ్చారు. ఆ ఇచ్చింది నేను గనక ఇప్పుడు అందరికీ పంచితే నాకు శ్రేష్ఠ సంబంధాలు, శ్రేష్ఠ సంపర్కం, సత్యమైన స్నేహము, సంపద, సఫలత వస్తాయి. సో ఖజానాలు పెట్టుబడి పెట్టి మనం ఈ రోజు గనక పురుషార్థం చేసి సేవ చేస్తే ప్రాప్తులు వస్తాయి. ఈ అండర్స్టాండింగ్ అందరికి అవసరం. ఈ 20th మే 1974 మురళి పూర్తిగా చదివి విస్తారంలో చెప్పాను. ఛానల్లో కూడా రికార్డ్ అయ్యి ఉంది. సో చాలా మంది ఆ పురుషార్థంలో ఆ ఉత్సాహము అది రాకపోవడము, అంత క్యాజువల్ యాటిట్యూడ్ ఎందుకు వస్తుందంటే ప్రాప్తులు ఏంటో తెలియకపోవడం. ఈ రోజు అందరూ సంబంధాల పరంగానే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అందరూ హర్ట్ అయిపోయినాం అంటున్నారు. ఎందుకు? ఇప్పుడు బాబా మనకి శ్రేష్ఠ మన మురళి కూడా చెప్పుకున్నాం పరివారంతో ప్రీతి పెట్టుకోవాలి అని చెప్పి. కానీ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే సేవలకు రమ్మన్నప్పుడు చాలా మంది వ్యతిరేకంగానే ఉంటున్నారు. వచ్చినా అరే మన దైవీ పరిస్థితి ఎట్లా అందరూ దైవీ పరివారం అవుతున్నారు అనంటే అనుకూల వర్గము ఎలాగో మనకు అనుకూలంగా సపోర్ట్ ఇస్తది. అనుకూల వర్గంతోటి సమస్య లేదు. కానీ ఆ అనుకూల వర్గంతోటున్న సంబంధాన్ని మనం పెంచుకున్నామా? లేదా కేర్‌లెస్‌గా తీసి పడేసామా అన్నది చెక్ చేసుకోవాలి. మెజారిటీ ఏం చేస్తారంటే ఎవరైనా మనకు ఫేవరబుల్‌గా ఉన్నారు అనంటే కేర్‌లెస్‌గా తీసి పడేస్తారు. ఈళ్ళు ఎట్లాగో మనకు ఫేవరబులే కదా అని చెప్పి. సో అనుకూల వర్గంతోటున్న సంబంధాన్ని ఇంకా పెంచుకోవాలి. ప్రతికూల వర్గంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆధారంగా తీసుకుని అంటే అపోజిషన్‌లో ఉన్నారు. ఉండి మనకు పరీక్షలు పెడుతుంటారు. పరీక్షలు పెడుతుంటే బలాన్ని పుంజుకుని పరీక్షలు పాస్ అవుతూ పోవాలి. 2 రకాలుగా సంయోగం వస్తది. అనుకూల వర్గం నుంచి సంయోగం వస్తది. ప్రతికూల వర్గం నుంచి 2 రకాలుగా వస్తది. సో 2 వర్గాలను ఉపయోగించుకుని బలాన్ని పుంజుకోవాలి. ప్రతికూల వర్గాన్ని ఆధారంగా తీసుకుని అందరూ బలహీనం అయిపోతున్నారు. అమ్మో! వాళ్ళని ఈ మాట అన్నారు, ఆ మాట అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? మనని శక్తిశాలిగా చేయడానికి. ఈ రోజు బురద చల్లుతూ ఉంటే కమల పుష్పం వికసించిందని చెప్పారు. ఎందుకు? అదే ఎరువు. సో వాళ్ళలా బురద చల్లుతూ ఉంటే మనము కమల పుష్ప సమానంగా సూర్యుడి వైపు చూస్తారు. కమల పుష్పము సూర్యుడు రాగానే వికసిస్తుంది. అంటే బాబాని తలుచుకొని వికసించి మన నుంచి అందము, ఆ సుగంధం ఉండాలి. ప్లస్ అది అంటించుకోవద్దు. సో ప్రతీదీ ఆ రకంగా ప్రాక్టికల్‌కొచ్చేయాలి. అందుకే నిన్న ఆ ప్రశ్న అడిగాను ఖజానాలేంటి? సో ఇప్పుడు ఈ వాక్యాల్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావాలంటే నా దగ్గర సమయం అన్న ఖజానా ఉండాలి ఫస్ట్. ఈరోజు ఇప్పుడు ఇది ఉదాహరణగా తీసుకుంటే నాకున్న సమయం అన్న ఖజానాల నుంచి ఒక 2 గంటలు మీకోసం కేటాయించాలి నేను. సో మీకు ఒక 2 గంటలు క్లాస్ చేయాలంటే ఆ క్లాస్ ప్రిపరేషన్‌కి మళ్ళీ ఇంకొంత సమయాన్ని అంటే నా సమయం అన్న ఖజానాని ఇస్తున్నాను. సో ఈరోజు నేను సమయం అన్న ఖజానాని పెట్టుబడిగా పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? సర్వరకాల సంపత్తి, సఫలత అంటే సత్యుగి సమయాన్ని ప్రాప్తి కింద ఇస్తున్నాను. ఆ తర్వాత అందరికి జ్ఞానధనాన్ని ఇస్తున్నాను. శక్తులు ఎలా ఉపయోగించాలా అని చెప్తున్నాను. మనసా సేవ ద్వారా శక్తి ఎలా ఇవ్వాలా అని చెప్తున్నా. అంటే బాబా నాకు ఇచ్చిన ఖజానాలన్నిటిని నేను ఇస్తూ ఉన్నాను. ఇచ్చినప్పుడు ఏమైతది? నాకు ప్రాప్తులొస్తాయి. సో ఇప్పుడేమవుతది? ఈరోజు అంటే అందరూ
ఈ రకంగా ఇప్పుడు మనం జ్ఞానం చెప్పినప్పుడు, చేసినప్పుడు అంటే ఎవరికైనా లైఫ్ ఈజీగా చెయ్యాలి అని చేసినప్పుడు సాధారణంగా లోకువ చేసేస్తుంటారు. ఏదో చెప్పారులే, పెట్టారులే, ఏదో అన్నారులే అన్నట్టు. ఇటు జూమ్ క్లాసెస్ అంటే యూట్యూబ్ ద్వారా చెప్పినదే అవుతది. బట్టీలకెళ్ళినా, సేవలకెళ్ళినా మనం ఒకరి జీవితాన్ని సులువు చేద్దామని అన్ని అరేంజ్‌మెంట్లు చేసి పెట్టేస్తే ఏమైపోతదంటే, ఇప్పుడు చూడండి ఇవన్నీ పుస్తకాలు గూడా ఇదిగో ఈ ముళ్ళు ఇలా చదవాలని జీవితాన్ని సులువు చేసేసాం. సో, దాన్ని చాలా మంది గుర్తించలేకపోతారు. సో, ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా మా ఖాతా జమైపోతది. అక్కడ ఫోకస్ పెట్టేసుకోవాలి. సేవలకెళ్ళినప్పుడు గూడా ఎవ్వరికీ శ్రమ ఉండద్దన్నట్టు అన్ని అరేంజ్‌మెంట్లు చేసేస్తూ ఉంటాం. చేసేసినప్పుడు గూడా చాలా మంది సంతృప్తి చెందరు. అది వాళ్ళ యొక్క సంస్కారం అది. కానీ మనము కరెక్ట్ ఉన్నామా అన్నది ఇక్కడ పాయింట్. సో, కాబట్టి ఈ రోజు బాబా ఖజానాల కింద శక్తులిచ్చారు అనంటే, ఆ శక్తులు అందరికీ ఇవ్వాలి. ప్లస్ ఆ శక్తులు ఉపయోగించి మనల్ని మనం గూడా పరిశీలించుకోవాలి. అప్పుడేమవుతది, మనం కరెక్ట్‌గా ఉన్నాం కాబట్టి శ్రేష్ఠ ఆత్మల యొక్క వంశంలోకెళ్తాం. సో, ఆయనిచ్చే ప్రాప్తుల్లో శ్రేష్ఠ సంబంధాలంటే అవే. ఈరోజు బాబా ఖజానాలిచ్చి వాటిని పంచుతూ పోతున్నాం. దాత స్థితిలోకొచ్చాం. కానీ మనం ఇచ్చినప్పుడు కొంతమంది దానివల్ల సంతృప్తి చెందలేదు, చెయ్యలేదు అనంటే, అది వాళ్ళ ఇష్టం కదా! సో, నాలో దాత సంస్కారం రికార్డ్ అయిందా అన్నది ఇంపార్టెంట్. సో, నాలో దాత సంస్కారము బ్రహ్మబాబా, శివబాబా తోటి మ్యాచ్ అయిందా అన్నది చూసుకోవాలి నేను. ఈరోజు జ్ఞానం చెప్తూ ఉంటే ఎంతో వ్యతిరేకతొచ్చింది నాకు. కానీ చెప్తున్న జ్ఞానం కరెక్ట్ జ్ఞానం అని చెప్పి రుజువులతో చూపించినప్పుడు ఎవరో వ్యతిరేకించారని జెప్పి ఎందుకు ఆగిపోవాలి? సో, దాత సంస్కారం రికార్డింగ్ కంపల్సరీ గదా! సో, వ్యతిరేకత వచ్చినా నేను ఇస్తూ పోతున్నాను గాబట్టి ఇప్పుడు పూర్తి మార్కులెయ్యాల్సొస్తది శివబాబా నాకు. సో, అన్నీ అనుకూలంగా ఉంటేనే నేను చెప్తాను అనంటే రెండవ ర్యాంక్‌లోకి పడిపోతా. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అపకారులకు కూడా కూర్చోబెట్టి జ్ఞానాన్ని, శక్తినిస్తామంటే ఇప్పుడు ఫుల్ మార్క్స్ పడతాయి. సో, వ్యతిరేకత వచ్చి చెడ్డ పేరొస్తది అని తెలిసినా కానీ, పేరుని త్యాగం చేసి మరి ముందుకు నిజాలెళ్లి చెప్తున్నాము అనంటే, పూర్తి మార్కులు పడతాయి. సో, ఇలా ప్రతీదీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే యుగము చాలా చిన్న యుగం. ఒకవేళ ఎవరో అనుకుని ఏదన్నా అనుకుని చెడ్డ పేరే వచ్చిందనుకోండి ఏమవుతది? బ్రహ్మబాబాకు గూడా వచ్చింది. ఏమైంది నంబర్ 1 అయ్యి సుఖపడ్డాడాయన. కల్పమంతా ఇప్పుడు ఆయన పూజలు అందుకుని ఇప్పుడంతా ఆయన కాళ్ళకి దండాలు పెట్టుకుంటూ, ఆయనకు తులసి మాలలేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు అలాగే తిరుగుబాటొచ్చింది గదా అని ఆగిపోతే, ఆయనకు ప్రాప్తులొచ్చుండేవా? సో, ఈరోజు ఎవరు విమర్శిస్తారు? బలహీనాత్మలు, అజ్ఞానంలో ఉన్న ఆత్మలంటారు. జ్ఞానం తెలిసిన వాళ్ళైతే సైలెంట్ అయిపోతాయి. ఇప్పుడు రుజువులు చూసిన తర్వాత ఆత్మ నిజంగా బాబా పట్ల గౌరవం ఉన్న ఆత్మ అయితే యాక్సెప్ట్ చేస్తది. సో, ఎందుకంటే డేట్‌లతో సహా చెప్తున్నాం. ఇదిగో చూడండి మురళిలో ఉంది అని చెప్పేసి. సో, మేము ఆ తర్వాత ఏం జెప్పాము అన్నది పక్కన పెట్టేసి, ఉన్న మురళిలు చూసుకొని చేసినప్పుడు బాబా పట్ల గౌరవం ఉన్న ఆత్మ అయితే ఖచ్చితంగా ఒప్పుకుంటది. సో, బాబా పట్ల గౌరవం లేని వాళ్ళేం జేస్తారు? లేదా ఆ సోమరితనం ఉన్నవాళ్ళు. సోమరితనము, లక్ష్యం లేని వాళ్ళు అది చెప్పుకుంటే సిగ్గుబోతది గాబట్టా, మంజులక్క బ్రహ్మకుమారుల నుంచి చెప్పింది గాబట్టి మేము వినటం లేదు. సరే వినకు. పుస్తకం తీసుకునన్నా చదువు. సో, మేము జెప్పేది వినకపోయినా, వీడియోలు చూడకపోయినా, ఈరోజు మీరు జ్ఞాన సంపన్నులు అవ్వలేదు అనంటే అక్కడ సోమరితనము, లక్ష్యం నిర్లక్ష్య భావన ఉండబట్టే గదా! అది చెప్పుకుంటే బావుండదన్నట్టు ఏమో ఇట్లా అన్నారు. ఎందుకంటే ఈరోజు మేము చెప్పేది పక్కన పెడితే, సరే ఇది తప్పు అనుకుంటే, తప్పు అన్నవాళ్ళు మరి అసలు జ్ఞానాన్ని బయటికి తేవాలి గదా! అది తీసుకురాలేదు. సో, ఈరోజు ఎవరైతే బ్రహ్మకుమారులు వ్యతిరేకం అన్నారో, సరే మరి రైట్ ఏదో చెప్పండి అనంటే చెప్పరు. మీరు చెప్పినట్టు అలా చెప్పలేకపోతున్నా. మరి స్టేట్‌మెంట్ ఎందుకిచ్చారన్న? ఈరోజు అధర్మాన్ని పెంచి పోషిస్తున్నారు. మేమో శివబాబా ధర్మస్థాపనలో మేము సహయోగం ఇస్తున్నారు. మరి మీరు స్టేట్‌మెంట్ ఎందుకిచ్చారంటే ఎంతో మందిని అడిగాను అలా అనేవాళ్ళు. చూస్తే క్లారిటీనే లేదు వాళ్ళకి. ఏదో అలా స్టేట్‌మెంట్లు ఇస్తూ పోతున్నారు. ఈరోజు ఇది తప్పు అన్నప్పుడు రైట్ ఏదో చెప్పాలి కదా! సో, ఆ రకంగా పరివారాలున్నప్పుడు ఈ సమస్యలన్నొస్తాయి. వచ్చినప్పుడు ఎక్కడికక్కడ మన పరిశీలనా శక్తిని వాడుకుని అందరికీ తారతమ్యాలు లేకుండా సమానంగా బలహీనతని పరిశీలించి అవి మనం ధారణ చెయ్యకుండా ఆ వికారులనంతా సంపన్నంగా చేస్తూ పోవాలి. ఇది యాక్చువల్ చేయాల్సిన సేవ. హైయెస్ట్ సేవ. ఇంకా నెక్స్ట్ మురళిలో అయితే ఇంకా హైయెస్ట్ సేవ వస్తది. అందుకే ఆయన ఈ పుస్తకాలు పంచడము, చెయ్యడం ఇవన్నీ చీమ వేగం అంత సర్వీస్ కిందేసేసారు. సో, ఈరోజు మన దగ్గరున్న సమయాన్ని, సంకల్పాల్ని, శక్తి అంటే అన్ని రకాల సేవలు చెయ్యమనే అంటాను. నేను పంచుతాను పుస్తకాలు గానీ, ఏమంటే వాయుమండలాన్ని తయారు చేసి
ఆ తర్వాత రోజు నీళ్లు పోయడము, ఆ తర్వాత ఆ పుస్తకంలో రాసేటప్పుడు కూడా పూర్తిగా జ్ఞానధనం వచ్చేటట్టు పూర్తి జాగ్రత్తలు తీసుకొని చేశారు. సో, ఆ రకంగా మనం ఏమిస్తున్నాం ఇచ్చేటప్పుడు అన్నది గూడా చూసుకోవాలి. ఆ రకంగా అన్ని రకాల సేవలు చేసుకొని, అన్ని రకాలుగా సంపాదించుకుంటే బోలెడంత సంపన్నంగా ఉండి కల్పమంతా సుఖపడతాం. సో, మీ జడ చిత్రాలు ఇప్పటి వరకు కూడా అనేక ఆత్మల యొక్క అల్పకాలిక మనోకామనలు పూర్తి చేస్తున్నాయి అయితే, చైతన్య రూపంలో ఒకవేళ మీ సహయోగి అన్నయ్య లేదా అక్కయ్య, పరివారంలోని ఆత్మలు తెలివితక్కువతనంతో లేదా చిన్నపిల్లల్లా మొండిగా అల్పకాలికమైన వాటిని సదాకాలిక ప్రాప్తిగా భావిస్తున్నప్పుడు, ఆ క్రెడిట్ వాళ్ళకిచ్చేయండి అంటున్నాడు. ఇక్కడ అందుకే ఆయన ఏమంటున్నాడు, పేరు, అల్పకాలిక పేరు, గౌరవాలు, ప్ర ప్రఖ్యాతిని లేదా మరే అల్పకాలిక ప్రాప్తినైనా కోరుకుంటుంటే వారికి ఆ గౌరవం ఇచ్చేయండి అంటున్నాడు. ఇచ్చేసి మీరు నిర్మాణంగా ఉండండి అంటున్నాడు. అంటే మనం ఏది ఆశించకుండా నిర్మాణంగా అంటే గౌరవాన్ని ఆశించకుండా ఉండడము, ఇలా ఇవ్వటమే సదాకాలికంగా తీసుకోవడం. సో, ఈ ఆత్మలేంటంటే సేవలకెళ్ళినప్పుడు మాకు గౌరవం దక్కాలి అన్నప్పుడు ఇచ్చేసేయండి వాళ్ళకంటున్నారు. ఇచ్చేస్తే ఏమవుతది? ఆత్మకు అల్పకాలికంగా వస్తది. ఎందుకంటే ఆత్మ బలహీనంగా ఉంది. కావాలనేసి మొండికేసేస్తున్నారు. మాకు గౌరవం దక్కాలి, మేము చెప్పినట్టే ఇనాలి, మేము చెప్పినట్టే అన్ని నడవాలని చెప్పి ఇచ్చేసేయండి అంటున్నాడు. ఇచ్చేసి ఎందుకంటే ఇవ్వకపోతే పురుషార్థి జీవితాన్ని సమాప్తి చేసుకుంటారు. ఎందుకంటే మొండిగా ఉన్నారు కాబట్టి. అలా ఇస్తే ఏమవుతది? సదాకాలికంగా మీకొస్తదంటున్నాడు. ఇక్కడ పదం చూడండి ఆయన ఏం వాడారో. ఇవ్వటమే సదాకాలికంగా. అంటే ఎప్పటికి గౌరవం వచ్చి పడిపోతది. సో, గౌరవం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ గౌరవాన్ని ఎవరు ఎంజాయ్ చేస్తారంటే ఈ రాజకుటుంబీకులే. సో, సత్యత్రేతాయుగాల్లో రాజకుటుంబీకులు ఎంజాయ్ చేస్తారు గౌరవాన్ని. ద్వాపర కలియుగాల్లో ఇప్పుడు మన జడ చిత్రాల ద్వారా మనకు గౌరవం వస్తే అదొచ్చి మన ఖాతాలో పడిపోతది. అంటే ప్రతి నిమిషము మనకంటూ ఒక ప్రాముఖ్యత. ఆ గౌరవము. సో, ఉదాహరణకి మనం ఎక్కడైనా సేవలకెళ్ళాం, బట్టీలకెళ్ళామంటే ఇప్పుడు మేమెళ్ళామనుకోండి, మాకు భోజనం పెట్టేటప్పుడు స్పెషల్‌గానే పెడతారు సెపరేట్‌గా. వెళ్లి లైన్‌లో నిల్చోవాల్సిన అవసరం ఉండదు నాకు. సో, ఇది మనం ఇప్పుడు నిర్ణయించుకోవాలి. మా జీవితము ప్రత్యేకంగా ఉండాలనా? లేదా అందరిలాగా ఉండట్లే ఏమైతదిలే అందరిలాగా లైన్ గట్టి తిందాము, చేద్దాం. సో, అది ఎవరి నిర్ణయం వాళ్ళదే. మన జీవితము ఒక ప్రాముఖ్యతతోటి ఉండాలా? నలుగురిలో ఉన్నప్పుడు మనకు ఆ గౌరవం ఉండాలా? స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉండాలి అని అనుకుంటే పురుషార్థం చేసుకోవాలి. లేదు పర్లేదు. అందరితో పాటే నలుగురితో పాటు ఎక్కడ కూర్చొని తింటే ఏముందిలే ఎందుకంటే అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఏదో కోర్స్ తీసుకొని అందరూ సత్యుగానికే పోతే విశ్వమహారాజుకి అదే ప్రకృతి, దాసికి అదే ప్రకృతి గదా! అందరూ అదే ప్రకృతిలో ఉంటారు గదా! అంటూ. సో, విశ్వమహారాజు నడిచి రావడం ఎక్కడుంటది? ఆయన వస్తుంటే పూలేయడం ఎక్కడుంటది? ఈరోజు స్టేట్ బ్యాంక్‌లో గూడా ఆఫీసర్‌లు గూడా ఉంటారు. ఆ తర్వాత క్లాస్ 4 వీళ్ళు గూడా ఉంటారు. అందరూ ఏసీ‌లనే ఉంటారు. తేడా ఎక్కడొచ్చింది? గౌరవంలో వచ్చింది గదా! బ్యాంక్‌లో ఏమన్నా ఫంక్షన్స్ అయితే అంటే ఆఫీసర్‌లు తిన్న తర్వాత పని వాళ్ళు తింటారు మిగిలిపోయినయి. సో, ఆఫీసర్స్‌కి ముందే ఒక డైనింగ్ టేబుల్ ఏసి ఆ గౌరవ మర్యాదలతోటి సర్వ్ చేస్తారు. సో, ఒక ఈవెంట్ అన్నది జరుగుతున్నప్పుడు మనకంటూ గౌరవం ఇచ్చి, ప్రాముఖ్యత ఇచ్చి, ఒక డైనింగ్ టేబుల్ మీద స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చి, మనకు ఫస్ట్ సర్వ్ చేస్తే అది గొప్ప జీవితమా? లేకపోతే అంతా మిగిలిపోయిన తర్వాత మిగిలింది సగిలింది ఆ రూమ్‌లలో వాళ్ళు కూర్చొని ఓ మూలకి కింద పెట్టుకొని కూర్చొని తింటూ ఉంటారు. ఏది కావాలి? సో, స్పెషల్ ట్రీట్‌మెంట్ కావాలి, ఆ రెస్పెక్ట్ కావాలి అంటే మాత్రం ఇప్పుడు అన్ని గమనించి ఇదిగో ఇలాంటి మురళిలు తీసుకొని అందరికీ ప్రాముఖ్యత ఇచ్చి, అందరికీ గౌరవాన్నిచ్చి, సో, ఈరోజు ఒకరికి జ్ఞానం చెప్పడము, వాళ్ళు సంపన్నంగా అవ్వాలనుకోవడం ఇవన్నీ బాబా గౌరవం కిందనే ట్రీట్ చేస్తా అంటున్నాడు. గౌరవము, ప్రేమ కింద. సో, ప్రేమ చూపించడం అంటే తినండి, తినండి అని చెప్పేసి వాళ్ళని ఎక్కువగా తినిపిచ్చేసి, స్టమక్ అప్‌సెట్ చేసేసి, ఆరోగ్యాలు పాడు చేసి పాపం చేసేసుకోవడం కాదు. జ్ఞాన భోజనాన్నివ్వాలి. జ్ఞాన ధనాన్నివ్వాలి. ఒక బికారి ఆత్మని సంపన్నంగా చెయ్యాలి. ఇవి యాక్చువల్‌గా బాబా పెట్టిన స్టాండర్డ్స్. మరి ఇటువంటి సేవలు మీరేమైనా చేస్తున్నారా? అన్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. సో, సేవలు చేసేటప్పుడు మరి బికారి ఆత్మల్ని సంపన్నంగా చేస్తున్నామా? లేదా ఎంతవరకు ఎంతమంది జీవితాన్ని కళ్యాణం చేశాము? ఇవన్నీ చేసుకుంటూ పోతే సేవలో బాబా చెప్పిన స్టాండర్డ్స్ రీచ్ అయ్యామా లేదా తెలిసిపోతుంది. తర్వాత ఏమీ తెలియని చిన్న పిల్లలు నష్టం చేసే వస్తువులను కూడా ఆటబొమ్మగా భావిస్తుంటే వారిని ఏదో ఒకటి ఇచ్చి అప్పుడు చేతిలో ఉన్న దానిని తీసుకుంటారు. మొండిగా తీసుకుంటే సదాకాలికంగా నష్టం జరుగుతుంది. అలాగే తెలివి తక్కువ ఆత్మలు కూడా ఆ సమయంలో అల్పకాలిక ప్రాప్తిని అంటే
సదాకాలికంగా నష్టం చేసే విషయాలను తమ కళ్యాణ సాధనంగా అనుకుంటారు. వారిని బలవంతంగా ఆ విషయాల నుండి తొలగిస్తే చింతలోకి వచ్చేసి వారి పురుషార్థి జీవితాన్ని సమాప్తి చేసుకుంటారు. ఇందులోనే ఉంది. సో, కాబట్టి ఆ సేవాదారులతోటి, తోటి విద్యార్థులతో డీల్ చేయడం కొంచెము సెన్సిటివ్ ఇష్యూయే. కానీ బాబా సలహాలు తీసుకొని చేయొచ్చు. కానీ సంకల్ప శక్తినైతే వాడేసేయొచ్చు. సో, చిన్న పిల్లలు గూడా సపోజ్ ఇంట్లో తల్లి కూరగాయలు కట్ చేస్తుంటే కత్తి కావాలని చెప్పి ఏడ్చేస్తూ ఉంటారు. మొండికేసేస్తుంటారు. ఇప్పుడు ఆ కత్తి కావాలని చెప్పి. అలా అని చెప్పి ఆ కత్తి ఇస్తూ కూర్చోలేం గదా! సో, ఆ సమయానికి ఏం చేస్తది తల్లి ఇంకేమైనా ఇచ్చి మైండ్ డైవర్ట్ చేసేస్తారు. ఆ కూరగాయలు చేసేటప్పుడు అదే బెండకాయ తీసుకో, అది తీసుకో, ఇది చేసేస్తారు. ఇచ్చి ఇంకేదన్నా ఇచ్చి డైవర్ట్ చేసేస్తారు. ఎందుకు కత్తి అడిగాడు కదా అని చెప్పేసి ఇచ్చేసి సదాకాలికంగా నష్టం చేయలేం కదా! సో, ఇక్కడ అంతే. ఇక్కడ గూడా ఆ రకంగా తెలివి తక్కువగా, మొండిగా ప్రవర్తించే ఆత్మలు చాలా మందుంటారు. సో, అప్పుడు వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇచ్చేసి, ఆ సమయంలో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఇచ్చేసి వాళ్ళని చేస్తే, అప్పుడు వాళ్ళు మళ్ళీ ముందుకు కంటిన్యూ అవుతారు. లేకపోతే ఏం జేస్తారంటే, ఇంక అది మనసులో పెట్టేసుకొని వారిని బలవంతంగా ఆ విషయాల నుండి తొలగిస్తే, అంటే బలహీన ఆత్మల్ని సంపన్నంగా చేయమంటున్నాడు. కానీ చెయ్యమన్నాడు కదా అని చెప్పేసి మనము బలవంతంగా చేస్తే ఏమవుతది అనంటే, చింతలోకొచ్చేసి పురుషార్థ జీవితాన్ని సమాప్తి చేసేసుకుంటాం. సో, బలహీనలు పరిశీలించి నిజంగా ఈ బలహీనత ఉందని చెప్పి ఎవరైనా చెప్పేస్తే సరిదిద్దుకోవడం చాలా ఈజీ. అసలు నేను ఇంత ముందుకు ఫాస్ట్‌గా వెళ్ళడానికి కారణం ఎందుకంటే నాకు అట్లాంటోళ్ళు నా సర్కిల్‌లో పెట్టుకున్నాను నేను. సో, వాళ్ళేంటంటే ఎప్పటికప్పుడు మేము మాట్లాడుకుంటాం గాబట్టి ఫ్రీగా చెప్పేస్తాను నేను. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు నేను ఎందుకంటే సేవలు ఇవి అవి చాలా ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని ఇన్నర్ సర్కిల్‌లో పెట్టేసుకున్నా. పెట్టేసుకున్నప్పుడు వాళ్ళకి మాట్లాడినప్పుడు, చేసినప్పుడు, ఫోను చేసినప్పుడు ఇలా ఉంది ఇది అంటే వెంటనే చెప్పేస్తారు. సో, అప్పుడు ఓహో! ఇదా నా బలహీనత అని చెప్పి సరిదిద్దుకుంటా. అట్లా ఎవరైనా చెప్పేవాళ్ళుంటే ఏమైతదంటే ఫాస్ట్‌గా చేసేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. సో, అడిగి తెలుసుకొని అలాంటోళ్ళని సర్కిల్‌లో పెట్టుకోవడం బెటర్. నేనైతే పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కోసారి మనకు కొన్ని కరెక్ట్ అనిపిస్తాయి గానీ నిజంగా అవి కాకుండా ఉంటాయి. అంటే మూడో వ్యక్తిగా చూసినప్పుడు కరెక్ట్‌గా తెలుస్తది. సో, ఆ రకంగా మన బలహీనతలు ఎవరైనా గమనించి చెప్పేవాళ్ళుంటే ఇంక థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్‌గా పురుషార్థాలు వెళ్ళిపోవచ్చు. సో, జ్ఞానం తెలిసిన వాళ్ళు గూడా ఉన్నారు. జ్ఞానపరంగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు గూడా ఉన్నారు నా సర్కిల్‌లో. సో, అట్లా ఒక ఇన్నర్ సర్కిల్ అనేది ఒకటి పెట్టేసుకున్నాను నేను. పెట్టేసుకొని ఎప్పటికప్పుడు ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరిగినప్పుడు ఎందుకు జరిగింది, ఏమైందా, ఏంటా అని చెప్పేసి చేసుకొని కొన్ని నేను పరిశీలించుకుంటాను, కొన్ని బాబా చెప్తారు, కొన్ని వ్యక్తులు ఆ రకంగా చేస్తే మన బలహీనతలన్నిటిని అధిగమించేసి సంపూర్ణంగా అవ్వచ్చు. సో, కాబట్టి ఎవరైనా మనని ఆ రకంగా సంయోగం ఇస్తున్నారు అంటే మాత్రం థాంక్ యూ చెప్పుకోవాల్సిందే. లేదంటే అదే తప్పులు చేసుకుంటూ ఎళ్తాము. ఆ తప్పుల ప్రతిఫలంగా పాపభారం పెరిగిపోతూ ఉంటది. మనం ఎంతో గొప్పగా సేవ చేశామన్న భ్రమలో, అజ్ఞానంలో బతుకుతాము. ఆ తర్వాత ప్రత్యక్ష ఫలం కింద ఎక్కడో దెబ్బ కొడతదది. ఆరోగ్యమనో, సంబంధాల పరంగానో ఆరోగ్యం దెబ్బతినడమో, లేకపోతే మంచి శ్రేష్ఠాత్మలు దూరమైపోవడమో. సో, ఏదో ఒక చోట దెబ్బ కొట్టి కూర్చుంటది. సో, ఇంక అప్పుడు అయ్యో! ఆరోగ్యం పాడైపోయిందే, అయ్యో! శ్రేష్ఠాత్మలు, జ్ఞానులు దూరమైపోయారే అని అప్పుడు బాధపడుతూ కూర్చునే కన్నా, ముందే ఎవరు ఏంటా అని చెప్పి మన పరిశీలన శక్తితో వాడుకొని మనకు అనుకూలంగా సంయోగం ఇచ్చే వాళ్ళతోటి సంబంధాలు పెంచుకోవాలి. ప్రతికూల వర్గం అయితే మాత్రం బలాన్ని పుంజుకోవాలా. ఎందుకంటే అపోజిషన్‌లో ఉన్నప్పుడే మన పవర్ బయటకొస్తది. వాళ్ళు పెట్టే పరీక్షలు పాస్ అయినప్పుడు పేపర్ రిపీట్ కాదు. ముందుకెళ్తూ ఉంటాం. ఆ విషయాల నుండి వారిని బలవంతంగా ఆ విషయాల నుండి తొలగిస్తే చింతలోకి వచ్చి వారి పురుషార్థి జీవితాన్ని సమాప్తి చేసుకుంటారు. అందువలన ఏదో ఒకటి ఇచ్చి సదాకాలికంగా విడిపించాలి. ఇలా యుక్తియుక్తంగా నడవటం ద్వారా అల్పకాలిక బికారి ఆత్మ స్వతహాగానే తెలివి తక్కువ నుండి తెలివైనదిగా అయిపోతుంది. ఇవి అల్పకాలిక సాధనాలు అని స్వయం అనుభవం చేసుకుంటుంది. ఇలా తెలివి తక్కువ ఆత్మలపై కూడా పరోపకారి అవ్వాలి. ఇటువంటి పరోపకారులు స్వతహాగానే ఉపకారిగా ఉంటారు. ఇవ్వటమే స్వయానికి తీసుకోవటం. మహాదానులు స్వతహాగానే సర్వ అధికారిగా అవుతారు. పరోపకారి యొక్క పరిభాష ఏమిటో అర్థమైందా అంటున్నాడు. ఇంకా ఈ మురళి నిజంగా అసలు చాలా విషయాలు చెప్పేసినట్టు అనిపించింది నాకైతే చదివితే. సో, కాబట్టి మరి ఎన్ని సార్లు చదువుతారో, ఎన్ని సార్లు చదివితే మీ బుద్ధిలోకి కూర్చుంటుందో అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. కానీ నేనైతే చాలా మటుకు ఫ్రీక్వెంట్‌గా చదువుతా. ఎందుకంటే చాలా పరిభాష చెప్పాడు. సో, అవన్నీ నిజంగా ప్రాక్టికల్‌కొస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాల్సొస్తది. ఇక్కడ ఏమి మన మెమరీకి ఏమి మనము ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు.
అమ్మో ఇవన్నీ గుర్తుంటాయా లేదా? పుస్తకాలు ఎలాగో పక్కనే ఉంటాయి. అప్పుడప్పుడు ఒకసారి చూసుకుని ఓహో! బాబా చెప్పినట్టు మరి ఈ రకంగా నేను పరోపకారిగా అయ్యానా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతది. ఇటువంటి పరోపకారులే సర్వాత్మల ద్వారా మనసు యొక్క ఆశీర్వాదాలకు అధికారిగా అవుతారు. ఇటువంటి పరోపకారి ఆత్మలపై సదా సర్వాత్మల ద్వారా ప్రశంసల పూర్వవర్షం కురుస్తుంది. అర్థమైందా అంటున్నారు. సో ఈ రకంగా పరోపకారం చేసినప్పుడు ఖచ్చితంగా మనల్ని మెచ్చుకునే వాళ్ళే ఎక్కువుంటారు. 10 మందిలో కానీ అందరూ ఎట్లా ఆలోచిస్తారంటే, ఒక 10 మందికి జ్ఞానం చెప్పి, 10 మందిలో ఒక 8 మంది ఓకే అని, ఇద్దరు గనక కాదన్నారనుకోండి, ఆ ఇద్దరిని పట్టుకొని కూర్చుంటారు. వాళ్ళు ఇంత మాట అన్నారు. నేను అదే అంటాను. 10 మందిలో 8 మంది మనల్ని ఓకే అన్నప్పుడు, ఇద్దరు కాదు అని అంటున్నప్పుడు, ఆ ఇద్దరి కోసం మనం ఎందుకు ఆగిపోవాలి? మా మనసు బాధేసింది అక్కయ్య వాళ్ళిట్లా అన్నారు. మరి 8 మంది మెచ్చుకున్నారుగా అదెందుకు మీకు మనసుకు సంతోషం ఇవ్వలేదు? ఆ ఇద్దరి మాటలు ఎందుకు పట్టుకొని కూర్చున్నారంటే ఈ ఆత్మ బలహీనంగా ఉంది. ఎందుకంటే వీళ్ళ పట్లనే వీళ్ళకి అంచనా సరిగా లేదు. చెప్తున్న జ్ఞానం మీద నమ్మకం, విశ్వాసం పుస్తకం ఎదురుంగా పట్టుకొనున్నాము. ఎదురుంగా కనిపిస్తుంది. సో, మనం చెప్పేది రైట్ అన్న ఇది మనకుండాలి గదా! నిశ్చయము. సో, 10 మందిలో 8 మంది రైట్ అని ఇద్దరు రాంగ్ అన్నారని చెప్పి, మా మనసులో ఇదనిపించింది. మేమెంత కష్టపడి చెప్పాము. వాళ్ళు ఆ మాట అన్నందుకు మేము ఇంకోసారి చెప్పం. అంటే 8 మంది ప్రశంసించింది పక్కన పెట్టేసి, ఆ ఇద్దరు కాదన్న దాన్ని పట్టుకొని కూర్చునుంటారు. పుస్తకాల సేవ గూడా అప్పుడే చూస్తాం. 1,00,000 పుస్తకాలు పంచామంటే, అందులో ఒక 10 మందో, 20 మందో కాదంటే, ఆ 20 మంది వెనకాల ఎళ్ళిపోతుంటారు బుద్ధి ద్వారా. వాళ్ళు తీసుకోలేదని చెప్పి. 1,00,000 పుస్తకాలలో 10, 20 మంది తీసుకోడకపోవడం అన్నది యాక్చువల్‌గా నెగ్లిజిబుల్ పర్సెంట్. 99,980 మంది తీసుకున్నారు కదా! ఒక 10, 20 మంది కాదంటే ఏమొచ్చింది నష్టం? అంటే బుద్ధి వాడరసలు. ఎవరో ఇదంటే వాళ్ళిలా అన్నారు, అరే! ఇక్కడ ఇంతమంది తీసుకున్నారు గదా! 99,800 దాకా తీసేసుకున్నారు కదా! అదెందుకు చూడట్లేదంటే బుద్ధి బలహీనంగా ఉండడం, ఆ పరిశీలనా శక్తి లేకపోవడం వల్ల ఏమైతదంటే, ఆ రకంగా 10, 20 మంది వైపే ఈళ్ళ మనసెళ్ళిపోతే పుస్తకం ఎవ్వరు తీసుకోవట్లేదక్కయ్య. పుస్తకం అందరూ పడేస్తున్నారంట. స్టేట్‌మెంట్‌లు ఇచ్చేస్తుంటారు. ఇగ వాచా సేవ చేసినప్పుడు ఒక ఇద్దరు కాదన్నారంటే, ఇంక ఇద్దరితో పాటు బతికేస్తారింక. ఇవన్నీ పరిశీలించుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే చాలా మంది నష్టపోతున్నారు. చాలా మంది ఆగిపోతున్నారు. ఎవరో ఒకరిద్దరు ఏదో అన్నారని చెప్పేసి. సో, ఒకరిద్దరు గాదు గదా! మొత్తం ప్రపంచమంతా ఒకవైపు ఉన్నా గాని మనం చేస్తుంది రైట్ అన్నది నిశ్చయం మనకుండాలి. అంటే మన సొంతగా మనం అన్నీ ఊహించేసుకొని నేను రైట్ అనుకోవడం గాదు. బాబా చెప్పిన జ్ఞానము, జ్ఞాన సాగరులవ్వాలిక్కడ. జ్ఞాన స్వరూపాలవ్వాలి. అన్న తర్వాత వ్యతిరేకత అన్నది వస్తూనే ఉంటది. వచ్చినప్పుడు అదొస్తుంటది. మన బుద్ధి మనం వాడుకోవాలి. సో, ఇది రెండో మురళి అయింది ఇవాళ. రేపు మూడవ మురళి ఉంటది. ఇంకా మూడవ మురళి పూర్తి హైయర్ డిగ్రీలో ఉంటది. సో, ముందుకెళ్తున్నాం కదా అని చెప్పి వెనక 2 మురళిలు మర్చిపోయామనుకోండి. రేపు చెప్పబోయే మురళి అసలు ఇంకా హైయర్ డిగ్రీలు ఉండేసరికి ఇంకేదో చెప్పినట్టుంటది. సో, ముందుకు వెళ్తున్నాం పాఠాల్లో అంటే వెనక పాఠాలు రివైజ్ చేయాలి. విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలవి. సో, ఈరోజు మేము పాఠాలు చెప్పేటప్పుడు ఏ రకంగా అయితే ఈ రకంగా చెప్తే విద్యార్థులకు అర్థమవుతదని చెప్పి టీచింగ్ మెథడ్స్‌ని పాటిస్తుంటామో, విద్యార్థులు కూడా లెర్నింగ్ మెథడ్స్ అని ఉంటాయి. నేర్చుకునే పద్ధతులు. ఆ పద్ధతుల్ని అవలంబించాలి. అంతేగాని ముందుకెళ్ళిపోతుంటే మేము వెనక పాఠాలు వదిలేస్తాము అనంటే ఒక చోట లింక్ మిస్ అయిపోయి మళ్ళీ ఏం తెరిస్తే ఏమీ తెలియనట్టే ఉంటది. మళ్ళీ ఏదో ఒక వాక్యం పట్టుకొని, బాబా అలా చెప్తే అక్క ఇలా చెప్పిందన్నట్టుంటాం. 3 మురళిలు కలిపి చదవమనే చెప్తున్నాను గదా! సో, 2 మురళిలయిపోయాయి. రేపు మూడో మురళి తీస్తాను. ఈ 2 మురళిలు మీరు మర్చిపోయారనుకోండి, ఇంకప్పుడు ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఈ రోజు ప్రాప్తులేంటా అని అడిగాను. సో, పూర్తిగా ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఆ పాఠం అయిపోయింది. మరి ప్రాప్తులేంటో తెలియకపోతే మీలో ఆ ఉత్సాహం ఎలా వస్తది? ప్రాప్తుల్ని ఎంతవరకు సంపాదించుకున్నారు లేదని ఎట్లా చెక్ చేసుకుంటారు? సో, అందుకే బాబా మనన చింతన, రివిజన్ అని చెప్పేసి అంటారు. అందుకే డేట్లు రాసుకోండి. చిన్న చిన్న బ్రీఫ్ పాయింట్స్ రాసుకోండి. అప్పుడప్పుడు అంటే మీ దీన్ని బట్టి రోజుకు ఒకసారి చదువుకుంటారా? లేకపోతే వీక్లీ వన్స్ రివైజ్ చేస్తారా? 4, 5 రోజులకు ఒకసారి రివైజ్ చేస్తారా? అన్నది మీ స్థితికి తగ్గట్టు చెక్ చేసుకొని ఒక పద్ధతంటూ ఉండాలి. లెర్నింగ్ మెథడ్స్ ఎక్కువ ఇంపార్టెంట్. టీచింగ్ మెథడ్స్ కాదు. చాలా మంది మాట్లాడేటప్పుడు మంజులక్కయ్య చెప్పేటప్పుడు చాలా చెప్పారు. ఇలా చెప్పారు. మాకు అర్థమైపోయింది చేసిందని నా టీచింగ్ మెథడ్స్ మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు.
నా టీచింగ్ మెథడ్స్ మీద కాదు, మీ లెర్నింగ్ మెథడ్స్ మీద ఫోకస్ పెట్టాలి. నేను టీచింగ్ మెథడ్స్‌లో నేను చెప్తున్నాను. కానీ నేర్చుకునే పద్ధతులు, పా మురళీలు చెప్పే పద్ధతుల మీద నేనెట్లా ఫోకస్ పెట్టానో, టీచింగ్ మెథడ్ మీద నేనెట్లా ఫోకస్ పెట్టానో, నేర్చుకుని అబ్జార్బ్ చేయడానికి, గ్రహించడానికి విద్యార్థులుగా లెర్నింగ్ మెథడ్స్ మీద కూడా మీరు ఫోకస్ పెట్టాలి. చాలా మంది ఆ పని చెయ్యరు. టీచర్ చెప్పారా? టీచర్ మాకు సులువు చెయ్యాలి. టీచరే మొత్తం అంతా ఇచ్చేసేయాలి. మేము అలా వింటాము, అయిపోతది, చేస్తదంటే ఎలా అవుతది? ఒక క్లాస్‌లో ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఫస్ట్ వచ్చేవాళ్ళు ఎందుకు ఫస్ట్ వస్తున్నారు? లాస్ట్ వచ్చేవాళ్ళు ఎందుకు లాస్ట్ వస్తున్నారు? టీచర్ ఒకటే అయినప్పుడు అనంటే, చదివే పిల్లలేంటంటే లెర్నింగ్ మెథడ్స్ మీద కూడా ఫోకస్ పెడతారు. లాస్ట్ వచ్చేవాళ్ళు ఈ మొద్దు పిల్లలు ఎందుకు మొద్దుగా ఉండిపోతారంటే, ఆ రోజుకి టీచర్ చెప్పిన పాఠం వింటారు, వెనకాలనే వదిలేస్తారు. రివిజన్ ఉండదు. సో, కాబట్టి ముందుకెళ్ళిపోయి అలా ముందుతోటుంటే వెనకంత ఎళ్ళిపోతే ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఏమైతది? మొత్తం చాప్టర్‌లన్నీ కలిపి పెడతారు టీచర్లు. పెట్టేసరికి ఏమైపోతది? వీళ్ళు ఎటు గాకుండా అయిపోతారు. ఆ ఫస్టొచ్చే పిల్లలు ఎందుకొస్తారంటే ఎప్పటికప్పుడు అన్ని పాఠాలు ఈరోజు ఇప్పుడు ఈ 2 మురళిలు చదువుకున్నాం. రేపు మూడో మురళి స్టార్ట్ అయినప్పుడు, ఆ మూడో మురళి నడిచేటప్పుడు ఒకసారి మళ్ళీ ఫస్ట్, సెకండ్ చూసుకోవాలి. ఎందుకంటే లింక్ పెట్టి చదువుకుంటున్నాం. మాటి మాటికి చెప్తున్నాను నేనిది 3 మురళులు కలిపి చదువుకో. సో, కొంచెం ఒక 5, 10 మినిట్స్ లెర్నింగ్ మెథడ్స్ అని కొన్ని పెట్టుకొని, ఆ రకంగా చేస్తేనే సబ్జెక్ట్‌ని మీరు గ్రహించగలుగుతారు, అబ్జార్బ్ చేయగలుగుతారు, ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురాగలుగుతారు. సో, రేపటి క్లాస్‌కొచ్చేటప్పుడు 3 మురళీలు ముందు పెట్టుకోండి. ఎందుకంటే నేను మళ్ళీ 2 మురళీల వెనక రెఫరెన్స్ కూడా ఇస్తాను. సో, ఆ 3 మురళీలను కలిపి చదువుకుంటే క్లారిటీ వస్తది మళ్ళీ. సో, రేపు మళ్ళీ 3 గంటలకు కలుద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.